ముందుగా సామవేదం షణ్ముఖ శర్మ గారికి మనసా శిక్షాకృతజ్ఞతలు తెలియజేసుకొని కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. ఓ ఇప్పటి వరకు మనము విడివిడిగా ద్రాక్ష గుత్తుల్లో భవానీ మంత్రము, దుర్గా మంత్రము, వనదుర్గా మంత్రము తెలుసుకున్న తర్వాత ఇప్పుడు మాలా మంత్రాన్ని తెలుసుకోవడం కోసం ప్రయత్నం చేస్తా ఉన్నాము. ఎందుకు ఇట్లా విడివిడిగా ఇవి గుర్తుల రూపంలో ఏర్పాటు చేయబడినాయంటే ఒక్కొక్కసారి కొంతమందికి ఏదో ఒక ప్రత్యేక ఇబ్బంది రావచ్చు. అటువంటప్పుడు వాళ్ళని మొత్తము లలితా సహస్రనామాలు చదవమని చెప్పడం కానీ లేక వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడం కానీ కుదరదు. ఎందుకంటే మనకి ఇప్పుడు తెలుసు ఒక్కొక్కసారి ఒక్కొక్క నామాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికే ఒక గంట టైం అవసరం అవుతుంది. అందుకని ఆ ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ఇవన్నీ చదువుకోండి, తెలుసుకోండి అంటే వాళ్ళకి సాధ్యం కాదు. కాబట్టి తక్షణం వాళ్ళకుండే సమస్య పరిష్కారానికి ఏ రకమైనటువంటి మంత్రాన్ని ఇచ్చినట్లయితే వాళ్ళకు ఉపయోగపడుతుందో దాన్ని వెతికి తీసుకోవడానికి వీలుగా ఇవి కంపార్ట్మెంట్లుగా ఏర్పాటు చేయబడినాయి. అయితే మనం ఇచ్చేటువంటి నిజమైన మంత్రాలు కాదు. అందుకని మనం గురువు కావాల్సిన అవసరం ఏం లేదు, దీక్ష ఇవ్వాల్సిన అవసరం అంతకంటే ఏం లేదు. ఈ మంత్రాలకు ఉండే ప్రత్యేకత ఏమిటంటే మంత్రం అక్కడ ఉందని తెలియదు, పైకి బీజాక్షరాలు లోపల ఉన్నాయని చెప్పి తెలియదు. కేవలం ఆ మంత్రం యొక్క ఆ 15 లేక 16, 17 నామాలు ఉంటాయి. ఆ నామాల యొక్క పైన చెప్పే అర్థం ఏమిటి, అంతరార్థం ఏమిటి, పరమార్థం ఏమిటి అని మీరు గనక వాళ్ళకి వివరించగలిగినట్లయితే కేవలం దానిని మనం చేసుకుంటూ ఒక 108 సార్లు ఆ ద్రాక్ష గుత్తిని గనక గట్టిగా చేసుకోగలిగినట్లయితే ఒక 5-6 వారాల్లో దాదాపు ఒక 40 డేస్ చేయాల్సి ఉంటుంది. ఇట్లా చేస్తే వాళ్ళ సమస్య తీరిపోవడానికి చాలా సార్లు జరిగినటువంటి సంఘటనలు చెప్తా ఉన్నాయి. కాబట్టి ఒక మాదిరి మీరు ఇతరులకు గైడెన్స్ ఇవ్వడం కోసం, ఇతరులకు సహాయం చేయడం కోసం సాధారణంగా మనం ఏం నేర్చుకున్నా కూడా మన కోసమే నేర్చుకుంటూ ఉంటాం. కానీ ఇతరులకు కూడా సహాయపడడానికి ఇక్కడ అవకాశం అమ్మవారు స్వయంగా కల్పిస్తుంది. మనం కొంచెం జాగ్రత్తగా ఏ రకమైన మంత్రంలో ఏ రకమైన శక్తి ఉంది, ఏ రకమైన ఇబ్బందిని తొలగిస్తుంది అనేది కనుక మెల్లిమెల్లిగా అర్థం చేసుకొని వాటిని ఒక పక్కన కనుక పెట్టుకున్నట్లయితే ఇతరులకు సాయం చేయడానికి మనకు ఉపయోగపడుతుంది. ఇప్పుడు మాలా మంత్రాన్ని పరిశీలిద్దాం. మొదటి నామము మహారూప. ఈ మహా అంటే చాలా గొప్పది, చాలా పెద్దది అని మామూలు అర్థం. కానీ మహా అనే వేదాంతంలో జనరల్గా పరమాత్మకు సంబంధించి మనం ఉపయోగిస్తూ ఉంటాం. ఇంకా దాన్ని మించింది ఏదో లేదు కాబట్టి దానికోసం ఉపయోగిస్తూ ఉంటాం. కాబట్టి అమ్మవారికి నిజానికి రూపం అంటే ఏమీ లేకపోయినప్పటికీ మన కోసము, మన మీద అనుగ్రహం కురిపించడం కోసం అని చెప్పి ఆమె స్వయంగా తనంతట తాను ఒక రూపాన్ని ధరిస్తుంది. మనం మొదటి 15-16 శ్లోకాల్లో ఆ అమ్మవారి యొక్క రూపం పైన శిరస్సు దగ్గర నుంచి మొదలు పెట్టుకొని క్రమంగా పాదాల వరకు ఎట్లా ఉంటుందని చెప్పి తెలుసుకున్నాం. అయితే ఆ రూపము మామూలుగా మన మానవ రూపం ఏం కాదు, మనకుండేటువంటి పంచభూతాలతో తయారైందేం కాదు. అది కేవలం మంత్ర రూపము అనేది కూడా మనకు తెలుసు. దాంతోపాటు కొంచెం జాగ్రత్తగా నామాలు కనుక పరిశీలించినట్లయితే మనం చూసేటువంటి సైజులో కూడా లేదు, ఆమెది విశ్వరూపము అనే అర్థమవుతుంది. తాటంక యుగళీ భూత తపనోడుప మండప అనే మండల అనేటువంటి దాన్ని మనం పరిశీలించినట్లయితే మిగిలినటువంటి అన్ని చోట్ల కూడా అమ్మవారి యొక్క మొక్కు దీనికంటే బాగుంది, లేకపోతే పెదాలు దీనికంటే బాగున్నాయి అని ఏదో ఒక దాంతో చెప్పి దాంతో కంపేర్ చేస్తుంటారు. కానీ తాటంకాల దగ్గరకు వచ్చేసరికి ఆమె కుడి చెవేమో సూర్యమండలము, ఎడమ చెవేమో చంద్రమండలము అని చెప్పి పేర్కోవడం జరిగింది. అక్కడ పోలిక లేదు. డైరెక్ట్గా ఆ మండలాలే ఆమె యొక్క చెవిపోగులుగా ఉన్నాయని చెప్పారు. మనకు తెలుసు సూర్యుడికి ఆపోజిట్ గా చంద్రుడు ఉన్నప్పుడే అది ప్రకాశవంతంగా మనకు పున్నం రోజున కనిపిస్తుంది. చంద్రుడికి మధ్య ఎంత దూరం ఉంది అనేది కూడా మనకు ఒక అవగాహన ఉంది. అంటే ఆమె శిరస్సు ఎంత పెద్దగా ఉంటుందని మనం మనసులోనే ఊహించుకోవచ్చు, లేక ఆకాశం వైపు చూసి ఊహించుకోవచ్చు. ఎప్పుడైనా సరే ఒకే కాలంలో మీకు సూర్యుని చంద్రుని చూడడం కనుక తటస్థించినట్లయితే
ఈ చివరి నుంచి ఆ చివరి వరకు ఆమె చెవులు ఉన్నాయని చెప్పి ఊహిస్తే ఆమె ఎంత పెద్ద శరీరాన్ని కలిగి ఉంది అన్న సంగతి మనకు అర్థమవుతుంది. ఆమె కిరీటమేమో ఆకాశాన్ని తాకుతా ఉంటుంది. ఆమె పాదాలేమో పాతాళంలో ఉంటాయి. మనం పట్టుకోవాల్సిందేమో ఆమె పాదాలనే. ఎందుకంటే అక్కడే శివశక్తుల యొక్క సమ్మేళనానికి దారి తీసేటువంటి దారి ఉంది కాబట్టి పాదాల దగ్గర నుంచి మొదలుపెట్టి క్రమంగా మన పైకి సహస్రారం దగ్గరికి చేరుకోవాలి. ఈ రెండింటిని ఒకే చోట కలిపి ఉంచేది ఆమె యొక్క కాలి గోళ్ళలో అన్న సంగతి కూడా మనకు తెలుసు. ఆమెకు ఉండేటువంటి గోళ్ళేమో తెల్లగా చంద్రుని యొక్క ముక్కల మాదిరిగా ఉంటాయి. ఆ గోళ్ళ కింద ఉండేటువంటి ఎర్రటి చిగుర్లేమో సూర్యమండలాన్ని భాషిస్తూ ఉంటాయి. అంటే సూర్యచంద్రుల యొక్క కలయిక అక్కడ మనం స్పష్టంగా కనిపిస్తుంది. అక్కడి నుంచి ప్రారంభించి శివశక్తుల సంయోగం కోసం మనం క్రమక్రమంగా పైకి ప్రయాణం చేయాలి. అయితే అమ్మవారి పాదాలు పాతాళంలో ఉంటే మనకి ఎట్లా అంటే అందుకోసమే అప్పుడప్పుడు ఒక పాదాన్ని పైన ఉంచుతుంది, లేక పద్మాసనం వేసుకుని 2 పాదాలు కూడా మనకు అందుబాటులో ఉంచుతుంది. కాబట్టి అదేదో ఒక చిన్న శరీరము లేక మానవ శరీరం చెప్పి ఊహించుకోవద్దండి. ఆమెకు మొత్తం ప్రపంచమంతా కూడా, మొత్తం విశ్వం అంతా కూడా మనకు కనిపించినంతా కూడా ఆమె శరీరమే. అయితే మన కంటికి కనిపించదు కాబట్టి తను తాను కొంచెం కుదింపు చేసుకొని ఒక ఆకారం ధరిస్తుంది. ఈ ఆకారం కూడా మన ఆకారాల కంటే కొన్ని వేల రెట్లు పెద్దగా ఉంటుందన్న సంగతి గుర్తుపెట్టుకోవడం కోసమే ఇక్కడ మహారూప అనేటువంటి పదాన్ని ఉపయోగించినారు. ఇది మన భావంలోకి వచ్చినప్పుడు అమ్మవారి యొక్క గొప్పతనం ఏమిటనేది మనకు తెలుస్తుంది. తర్వాత నామం ఆమె మహాపూజ్య. సాధారణంగా మనము ఈ చిన్న చిన్న దేవతల్ని అవసరం వచ్చినప్పుడు శనిదేవుని, గురువుని కానీ, లేకపోతే సూర్యుని కానీ, చంద్రుని కానీ, రాహువుని కానీ, కేతువుని కానీ, లేక వర్షాలు రాకపోతే వర్షదేవుని కానీ, ఇట్లా దేవతల్ని పూజిస్తూ ఉంటాం. ఈ దేవతలంతా త్రిమూర్తులని పూజిస్తూ ఉంటారు. అయితే అందరితో పూజలు అందుకునేటువంటి త్రిమూర్తులు కూడా అమ్మవారిని పూజిస్తారు. కాబట్టి మహామహులు కూడా పూజించేటువంటి మూర్తి ఆమెది. ఎందుకంటే ఆ త్రిమూర్తులు సృష్టించింది ఆమె, పోషించేది ఆమె, లయం చేసుకునేది కూడా ఆమె. కాబట్టి వాళ్ళందరూ ఆమెను పూజిస్తారు. ఆమె మహాపూజ్య ఆమె అర్థం. ఆమె మహాపాతక నాశనం. మనకు ఉండేటువంటి అన్ని రకాలైన పాతకాలను మనం గనక కోరుకున్నట్లయితే, మన ప్రయత్నంతో సాధ్యం కానట్లయితే, అమ్మ నా వల్ల కావడం లేదని కోరుకున్నట్లయితే, మనకు ఉండేటువంటి పాతకాలు దీంట్లో కొన్ని మనకు తెలుసు, కొన్ని తెలియదు కూడా. పాతకాలు మహాపాతకాలు మాత్రమే కాకుండా దానికంటే తక్కువలో ఉండేటువంటి ఉప పాతకాలు, సంకలీకరణ పాతకాలు, మలనీకరణ పాతకాలు, అపాత్రీకరణ పాతకాలు, జాతి భ్రంశ పాతకాలు, కుల భ్రంశ పాతకాలు అని చెప్పి రకరకాలైన పాతకాలు ఉన్నాయి. కొన్ని పేర్లు కూడా మనకు తెలియదు. అవి తెలుసో తెలియక మనం పొరపాటు చేసేస్తా ఉంటాం, వాటి ఫలితాలు అనుభవించాల్సి వస్తుంది. అట్లాంటి పాతకాలు ఎన్నన్నా ఉండని ఈ చిన్న చిన్న పాతకాలతో పాటు మహా పెద్ద పాతకాలు, బ్రహ్మత్య దోషం అట్లాంటి ఏ పాతకమైనా సరే ఒక పశ్చాత్తాప బుద్ధితోటి నేను మళ్ళీ ఇట్లాంటిది చేయబోను, దీన్ని వదిలించుకునే మార్గం నా వల్ల కావడం లేదని శరణ వేడినట్లయితే మహాపాతకాలను కూడా ఆమె నాశనం చేస్తుందని చెప్పారు. దాని తర్వాత నామము ఆమె మహామాయ. మాయలన్నిటికీ కూడా అతీతమైనటువంటి మాయ. మనకు ఒక లెవెల్ వరకు మాత్రమే మాయలు తెలుసు. దీంట్లో ఒకటి గారడి విద్య, అది కేవలం కనికట్టు విద్య. అది మనల్ని భ్రమకు గురి చేసి లేనిది ఉన్నట్టుగా, ఉన్నది లేనట్టుగా కల్పింపజేసి మనకు మోసం చేస్తూ ఉంటాయి. దీనికంటే కొంచెం హయ్యర్ లెవెల్లో ఉండేటివి నిన్ను చెప్పినట్లుగా ఈ క్షుద్ర విద్యలను కొంతమంది నేర్చుకొని కర్ణ పిశాచటువంటి క్షుద్ర శక్తులను వశం చేసుకొని మన యొక్క నిజ జీవితంలో జరిగిన అనేక రహస్య సంఘటనలు చెప్పి వాళ్ళు వశపరుచుకుంటారు. వీళ్ళిద్దరూ కాకుండా నిజమైనటువంటి యోగులు కొంతమంది ఉంటారు, నిజంగా జాతకాలు చూడగలిగిన వాళ్ళు కొంతమంది ఉంటారు. వాళ్ళ దృష్టితోనే మన శరీరంలో ఎంతవరకు కుండలిని పైకి ఎదిగిందని చెప్పగలిగిన వాళ్ళు కొంతమంది ఉంటారు. వాళ్ళు నిజమైనటువంటి యోగులు. ఆ యోగులకు సామాన్యంగా మాయలు వాడాల్సిన పరిస్థితి ఎప్పుడు రాదు, వాళ్ళు వాడరు కూడా. కానీ ఒకవేళ వాళ్ళు వాడినా కూడా అటువంటి మాయలకు కూడా అతీతమైనటువంటి మాయ ఆమెది. ఎందుకంటే మనమంతా మాయ లోపల బతుకుతున్నాం, ఆమె మాయను కంట్రోల్ చేస్తూ ఆమె జీవిస్తూ ఉంటుంది. కాబట్టి అన్ని రకాలైన మాయలు ఆమె ఆధీనంలోనే ఉంటాయి. ఒకప్పుడు పాపం బ్రహ్మదేవుడు ఇట్లాగే మాయ చేద్దామని చెప్పనుకొని శ్రీకృష్ణుని సరిగా అర్థం చేసుకోకుండా అక్కడ ఉండేటువంటి గోప బాలకుల్ని, ఆవుల్ని అన్నిటిని దాచేస్తాడు అతను.
దాచేసి ఒక వారం తర్వాత మళ్ళీ వచ్చి వాళ్ళు ఏమైపోయినారో, ఈయన సంగతి నీ ఎట్లా అర్థం చేసుకున్నారో, పోయిన పిల్లల కోసం తల్లిదండ్రులు ఎట్లా శోకిస్తున్నారో, కనపడే నావల కోసం వాళ్ళు ఎట్లా అలమటిస్తున్నారో తెలుసుకోవడం కోసం వస్తే ఎవ్వరు బాధపడడం లేదు. ఎందుకంటే ఏ పిల్లలనైతే, ఏ ఆవులనైతే ఈ బ్రహ్మదేవుడు మాయం చేసినాడో అట్లాంటివన్నీ డూప్లికేట్లను తీసుకొచ్చి ఆల్రెడీ ఆయన శ్రీకృష్ణుడు పెట్టేసినాడు. ఎందుకంటే బ్రహ్మదేవుడు మాయ కంటే కూడా ఆయన ఇంకా మహామాయ. ఆయన నారాయణుడు, అమ్మవారేమో నారాయణుడు. కాబట్టి మాయలన్నిటికీ అతీతమైనటువంటి స్థితిలో ఉండేటువంటి మాయ ఆమెది. ఈ మాయను దాటడం ఎవ్వరి వల్ల కూడా కాదు. అందుకే శ్రీకృష్ణుడే స్వయంగా చెప్తాడు, నా వల్ల కావడం లేదు ఈ మాయను దాటడం అంటే. దుర్లభో మహామోహం, ఈ మోహాన్ని దాటడం ఎవరి వల్ల సాధ్యమయ్యేది కాదు. అదంత సులభమేం కాదు. నన్ను శరణుజొచ్చిన వారికి తప్ప అవతల దాటడానికి సాధ్యం కాదని చెప్పి ఉన్న సంగతి చాలా స్పష్టంగా చెప్పేస్తాడు. కాబట్టి ఈ మహామాయను దాటాలంటే ఎవరైతే ఈ మహామాయను నిర్మించినారో వాళ్ళ సహాయం తీసుకోవాల్సింది తప్ప ఈ చిక్కుముడిని విప్పడానికి ఇంకెవరికి కూడా సాధ్యం కాదు. అందువల్ల ఏది మాయనో ఏది భ్రమో తెలియక అప్పుడప్పుడు మనం కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాం. కొన్ని మనం సాల్వ్ చేసుకోగలిగి ఉండి కూడా సాల్వ్ చేసుకోలేక సమస్యలకు లోనవుతూ ఉంటాం. భ్రమ వేరు, మాయ వేరు. భ్రమ అంటే లేనిది ఉన్నట్లుగా లేక ఉన్నది లేనట్లుగా భావించడాన్ని భ్రమ అని చెప్పి పిలుస్తాం. రైల్వే స్టేషన్లో ప్లాట్ఫామ్ మీద నిలబడి ఎడం పక్క కానీ కుడి పక్క కానీ పట్టాలంబడి దృష్టిని సారించినట్లయితే అత్యంత దూరంగా పట్టాలు రెండు కలుసుకున్నట్లుగా మనకు అనిపిస్తుంది. అయితే మనమేం కన్ఫ్యూజ్ కాము. కానీ చిన్నపిల్లలు అయినట్లయితే నాయన అక్కడికి పోయిన తర్వాత ట్రైన్ పడిపోతుందేమో, రెండు పట్టాలు కలుసుకున్నాయని చెప్పి వాళ్ళ సందేహాన్ని వెలిపిస్తూ ఉంటారు. అట్లాగే ఇప్పుడు సముద్ర తీరానికి పోయినట్లయితే అక్కడ భూమి ఆకాశం కలిసిపోయినట్లుగా కనిపిస్తాయి. కానీ అవి ఎప్పటికీ కలవు అన్న సంగతి మనకు తెలుసు. కానీ ఇంత తెలిసి కూడా అప్పుడప్పుడు మనం ఒక భ్రమకు, అనేక రకాలైన భ్రమలకు గురి అవుతూ ఉంటాం. మనమంతా ఇప్పుడు నేను నిటారుగా నిలబడి ఉన్నాను, తల్లకిందులుగా లేను అని చెప్పి అనుకుంటున్నాం. భూమి గుండ్రంగా ఉంది కాబట్టి నేను కనుక ఇక్కడ నిలబడి ఉంటే ఈ కింద ఉండేవాడు తల్లకిందులుగా ఎలాడుతూ ఉంటాను. లేదు, నేను కనుక వీళ్ళు నిటారుగా ఉన్నా అని చెప్పి వాడు భావిస్తే నేను తల్లకిందులుగా వేలాడుతున్నాను. కానీ అటువంటి భావన ఏ రోజు కూడా ఎప్పుడు మనకు రాలేదు. కాబట్టి ఇది ఒక రకమైనటువంటి భ్రమ. మరి మాయ అంటే ఒక వస్తువుని ఇంకొక వస్తువు అని చెప్పి భ్రమపడ్డాన్ని మాయ అని చెప్పి అంటారు. ఒక వెన్నెల రోజున ఆల్చిప్పల్లో తెల్లగా ఏదైనా కనిపించినట్లయితే అది వెండి అని చెప్పి మనం భ్రమిస్తాం. అది దగ్గరికి పోయి పరిశీలన చేసినట్లయితే మనకు అది వెండి కాదు, కేవలం పూత మాత్రమే, వెన్నెల్లో మాత్రమే అట్లా కనిపిస్తున్న సంగతి మనకు అవగతం అవుతుంది. అట్లాగే ఎండాకాలం కారులో ప్రయాణం చేసేటప్పుడు బాగా వేడిగా ఉంటుంది, నీళ్ళ యొక్క అవసరం మనకు ఎంతో ఉంటుంది. అటువంటి పరిస్థితుల్లో రోడ్డు మీద అనుకోకుండా పెద్ద నీళ్ళ మడుగు మనకు కనిపిస్తూ ఉంటుంది. కారులో ఉండే చిన్న పిల్లవాడు కనుక అయినట్లయితే అదిగో నీళ్లు అంటాడు. కానీ మనకు స్పష్టంగా తెలుసు అవి నీళ్లు కాదని. కాబట్టి మనకుండే వితరణతోటి దేన్ని అని విడగొట్టుకోవడం కనుక క్రమక్రమంగా మొదలైనట్లయితే ఏది మాయ ఏది కాదు అని చెప్పి తెలుసుకోవడం కోసం ప్రయత్నిస్తాం. కానీ మహామాయని తెలుసుకోవడం మాత్రం ఎవరి వల్ల అయ్యేది కాదు. కావాలని చెప్పి ఒక తాడుని కట్టగట్టి మూలకు పెట్టకుండా ఒక పాము మాదిరిగా వంకటింకర్లుగా పెట్టి వెన్నెల్లో కొంచెం తలతళ మెరిసేటట్టుగా చేసి, తోక సన్నగా ఉంచి తల పెద్దగా ఉంచి గాలికి తోక కదిలేటట్టుగా చేసి అది పామేమో అన్న భ్రమను ఆమె కల్పిస్తుంది. ఆ భ్రమలో ఉన్నంత కాలం అది పామని చెప్పి మనం భయపడతానే ఉంటాం. ఎందుకంటే పాముల గురించి మనకు తెలుసు కాబట్టి మనకు ఆ భయం ఏర్పడుతుంది. కానీ ఎప్పుడైతే జ్ఞానజ్యోతి వెలుగుతుందో ఆ పాము అనేది కల్పితమైనది, మాయాది, అది కేవలం ఒక రజ్జువు మాత్రమే, ఒక తాడు మాత్రమే అన్న సంగతి మనకు అప్పుడు అవగతం అవుతుంది. కాబట్టి జ్ఞానము అనేటువంటి వెలుతురు వచ్చేంత వరకు కూడా ఈ ప్రపంచమే నిజమనేటువంటి భ్రమలో మనం నిరంతరం బతుకుతూ ఉంటాం. ఈ మాయను దాటడానికి ఆమెని శరణు వేయడం తప్ప ఇంకొక మార్గం అంటూ ఆల్టర్నేటివ్ అంటూ ఏమీ లేదు. ఆమె మహాసత్వ. మనకు వచ్చేటువంటి అన్ని ఆలోచనలు కూడా ఆమె నుంచే ప్రవహిస్తూ ఉంటాయి. కావాలని కొన్ని ఆలోచనలు ఇచ్చి ఈ ఆలోచనలు ఇచ్చినప్పుడు వాళ్ళు ఎట్లా రియాక్ట్ అవుతారు అని మన టెస్ట్ పెట్టడం కోసం కొన్ని రకాలైన ఆలోచనలు మనకి ఇస్తుంది. లేక నీ నుంచి ప్రపంచానికి ఏదైనా ఒక కార్యం జరగాల్సి ఉంటున్నట్లయితే దానికి అవసరమైన ఆలోచనలు కూడా అప్పటికప్పుడు ఆమె అందిస్తూ ఉంటుంది. కాబట్టి మనకందరికీ ఉండేటువంటి ఆలోచనల సముదాయం కూడా ఆమె నుంచే వచ్చింది. ఆమె మహాశక్తి.
మామూలుగా మనకు శక్తి 18 రకాలుగా ఉందని చెప్పి తెలుసు. లేక సైంటిఫిక్‌గా గనక పరిశీలించినట్లయితే అది ఉష్ణ శక్తి, గతి శక్తి, స్థితి శక్తి, లేక విద్యుత్ శక్తి, అయస్కాంత శక్తి, విద్యుత్ అయస్కాంత శక్తి, ఎక్స్ రేస్, ఎన్ రేస్, వై రేస్ ఇట్లా రకరకాలుగా మనం క్లాసిఫై చేస్తాం. కానీ ఈ అన్ని శక్తులు కలిపి ఏదైతే ఉందో దాన్ని మహాశక్తి అంటారు. ఇది కేవలం అమ్మవారి దగ్గర మాత్రమే కాదు, మన దగ్గర కూడా ఉంది. పుట్టిన ప్రతి వ్యక్తికి కూడా దేశకాల పరిస్థితులతో సంబంధం లేకుండా మూలాధారంలో కుండలిని రూపంలో ఈ శక్తి నిక్షిప్తం చేయబడింది. అయితే మనం ఎంతవరకు వాడుకుంటున్నాం, వాడుకుంటే ఏ రకంగా వాడుకుంటున్నాం అనేది మన ఇష్టాయిష్టాలకు వదిలిపెట్టింది. దాన్ని బట్టి నీ గ్రేడింగ్ ఇవ్వడం జరుగుతుంది. మనకుండేటువంటి శక్తిలో ఆ మనం వాడేటువంటి మెదడు యొక్క శక్తిని ఐక్యూ రూపంలో కనుక కొలిచినట్లయితే ఐన్‌స్టీన్ లాంటి వ్యక్తి కూడా దాన్ని వాడుకున్నది కేవలం 14-15% మాత్రమే వాడుకున్నాడు. అంటే మిగిలినంత ఐడియల్‌గా ఉంది. ఐన్‌స్టీన్ పరిస్థితే 14, 15 దగ్గర ఉంటే ఇక మన పరిస్థితి ఎట్లా ఉంటుంది అని చెప్పి ఆలోచించుకోండి. కాబట్టి అమ్మవారు ఇవ్వడంలో ఏమీ తేడా లేదు. అందరికీ సమానంగా శక్తిని, బలాన్ని, యుక్తిని అన్నిటిని సమానంగా డిస్ట్రిబ్యూట్ చేస్తుంది. అయితే దాంట్లో ఎంత వాడుకుంటున్నాము, ఏ దిశగా వాడుకుంటున్నాం, మన కోసమే వాడుకుంటున్నామా, కొంత అన్నా ఇతరుల కోసం వాడుకుంటున్నామా అనేది మన ఇష్టాయిష్టాల మీద ఆధారపడి ఉంటుంది. దాన్ని బట్టి నేను పైకి తీసుకోవడమా, కిందికి తీసుకోవడం అనేది ఆమె చేసి నీకు అవసరమైనటువంటి లెసన్స్ నేర్పించి మళ్ళీ క్రమక్రమంగా పైకి తీసుకురావచ్చు. ఆమె మహారథి. రతి అంటే ప్రీతి లేక ఆసక్తి అని చెప్పారు. ఈ ఆసక్తి అనేది కనుక మనిషికి లేకపోయినట్లయితే, లేక ప్రీతి అనేది కనుక మనిషికి లేకపోయినట్లయితే అసలు మనిషి ఎప్పుడు ముందుకు పోలేడు, ప్రోగ్రెస్ అనేది ఎప్పుడు ఉండదు, ప్రపంచం నడవడానికి అవకాశం లేదు. అందుకే స్వామి వివేకానంద సోమరిపోతు కంటే దొంగతనం చేసేవాడు మేలు అన్నాడు. అంటే వాడన్నా కనీసం ఏదో ఒక కార్యక్రమం చేస్తున్నాడు. ఏమీ చేయకుండా తను తాను పోషించుకోకుండా ప్రపంచానికి ఏమి ఉపయోగం లేకుండా నిరస్తంగా పడి ఉండడం కంటే ఏదో ఒక కార్యక్రమాన్ని చేస్తూ ఉండాలి, ఏదో ఒక దాని పట్ల అనురక్తి అనేది కలిగి ఉండాలి అనేది ఆయన ఉద్దేశం. అయితే ఈ అనురక్తి అనేది అందరికీ కామన్ గా ఉండినప్పటికీ ఎవరికి దేనిపైన ఉంటుంది అనేది మనం చెప్పలేం. కొంతమందికి సంగీతం మీద అనురక్తి ఉంటుంది, కొంతమందికి చిత్రలేఖనం మీద ఉంటుంది, కొంతమందికి మ్యాథ్స్ మీద అనురక్తి ఉంటుంది, కొంతమందికి డబ్బు సంపాదన మీద అనురక్తి ఉంటుంది. దాన్ని ఏ రకమైన అనురక్తి ఉంది, ఆ అనురక్తిని పొందేటప్పుడు నువ్వు ఏ పద్ధతిని అనుసరిస్తున్నావు, ధర్మ మార్గమా అధర్మ మార్గమా, ఆ పొందిన దాన్ని తిరిగి ఖర్చు పెట్టేప్పుడు ఏ పద్ధతిని అనుసరిస్తున్నాం, ధర్మ మార్గమా అధర్మ మార్గమా అని చెప్పి ఆమె గమనిస్తూ ఉంటుంది. అది ఉండబట్టే ప్రపంచం ముందుకు సాగుతుంది. ఆమె మహాభోగ. ప్రపంచంలో ఎన్ని రకాలైనటువంటి భోగాలన్నితే ఉన్నాయో ప్రపంచంలో ఉండే భోగాల్లో కొన్నింటి ఒక కాలం అనుభవించవచ్చు, ఇంకో కాలంలో అనుభవించడానికి వీల్లేదు. చలికాలం స్వెటర్ వేసుకుంటే సంతోషం, కానీ ఎండాకాలంలో వేసుకుంటే మన వల్ల కాదు. ఎండాకాలంలో ఏసీ వేసుకుంటే సంతోషం, కానీ ఆ పరిస్థితుల్లో స్వెటర్ వేసుకుంటే చాలా ఇబ్బంది. కానీ అన్ని రకాలైన సంతోషాన్ని సమూలంగా కట్టగట్టి పెట్టినట్లయితే ఆ భోగాలన్నింటినీ ఒకే కాలంలో అనుభవింపజేయగలిగిన శక్తి ఆమెకుంది. ఏకకాలంలో ఎండాకాలంలో, శీతాకాలంలో మనం పొందేటువంటి 2 రకాలైన సంతోషాలను కూడా ఏకకాలంలో పొందేటటువంటి శక్తి ఆమెకుంది. దాన్నే మనం ముక్తి అంటాం, లేక దాన్నే మనం బ్రహ్మానందం అని చెప్పి పిలుస్తాం. ఆ బ్రహ్మానందం ఆమె స్వాధీనంలో ఉంది. అది ఆమె అనుభవిస్తుంది, మనకు కూడా అనుభవించాలని చెప్పి ప్రయత్నం చేస్తుంది. అయితే మన ప్రయత్నం అంతా కూడా పరమాత్మ వైపు కాకుండా ప్రపంచం వైపు ఉందేమో అని చెప్పి ప్రపంచంలో మనం రాంగ్ డైరెక్షన్ లో ఎత్తుకుంటాం. కొంతకాలం పాటు వెతికి వెతికి వేసారిన తర్వాత మనకి ఎప్పుడో ఒకసారి జ్ఞానోదయం అవుతుంది. ప్రపంచంలో దొరికేది ఆనందం కాదు, అది సంతోషం. ప్రతి సంతోషానికి ముందు వెనక దుఃఖం అనేది తప్పనిసరిగా ఉంటాయి. ఈ దుఃఖాలేవి లేకుండా ఉన్న సంతోషం ఒకటి ఉంది, అది పరమాత్మ ద్వారా పొందుతామని చెప్పి ఎప్పుడైతే మనకు అర్థం అవుతుందో ఆమె మనకు చేయుటనిచ్చి క్రమక్రమంగా పైకి తీసుకొస్తుంది. మరొక నామం ఆమెకు మహా ఐశ్వర్యం ఆమె దగ్గరే ఉంది. కావలసినంత ఐశ్వర్యం కోకొల్లలుగా ఆమె దగ్గర ఉంది. ఇంతొంపే ఆమె ఉండేటువంటి నగరాన్ని గురించి, ఆమె ఉండే గృహాన్ని గురించి వర్ణిస్తూ అది ఆ గోడలన్నీ కూడా చింతామణులతో నిర్మింపబడినాయని చెప్పి తెలుసుకున్నాం. దేవతల దగ్గర కేవలం ఒక చింతామణి మాత్రమే ఉంది. ఏ కోరిక కోరుకుంటే ఆ కోరిక చింతామణి ఒక్కటి ఉంది దేవతల దగ్గర. దాంతో వాళ్ళు మనకంటే చాలా గొప్ప వాళ్ళు అయిపోయినారు. కానీ అమ్మవారి గృహంలో ఉండేటువంటి ప్రతి ఇటుక కూడా చింతామణి. దాంట్లో ఒక ఇటుక లేక ఒక ముక్క దొరికిన చాలు మనకు అన్ని కోరికలు కూడా తీరిపోతాయి. అయితే ఆ తీర్చుకునే మార్గాలని
కూడా మనకు అమ్మవారు మొత్తం అందించిన ఆ ఇటుకలన్నీ కూడా మనకు అందించింది. అయితే మనం వాడుకోవడంలే. అవన్నీ మూలాధారంలోన ఆ గోడలన్నీ దాచిపెట్టబడి లోపల ఉన్నాయని సంగతి మనకు తెలియక బయట ఎక్కడో ఉంది సంతోషం అని చెప్పి అద్దంలో మనం ఎత్తుకున్నట్టుగా, అద్దంలో సూర్యుని ఎత్తుకున్నట్టుగా వెతుక్కుంటా ఉన్నాం. ఆ భ్రమకు లోనవుతున్నాం. కానీ నిజానికి ఆ గొప్ప సంపద అంతా కూడా మనలోనే నిక్షిప్తమైంది. ఆ సంపదను బయటకు తీసుకురావడం కోసం మనం ప్రయత్నం చేసినట్లయితే ఆమె తప్పనిసరిగా మనకు సహాయం చేస్తుంది. ఆమె మహావీర్య. వీర్యం అనేది ఉత్పత్తికి సంబంధించింది. అది సంతానోత్పత్తి కావచ్చు, లేక వస్తువుల ఉత్పత్తి కావచ్చు, లేక క్రియేటివిటీ కావచ్చు. ఆ క్రియేటివిటీ కనుక లేకపోయినట్లయితే మనం పాత రోజుల్లో ఎట్లా ఉన్నామో ఇప్పుడు కూడా అట్లాగే కంటిన్యూ అయ్యేవాళ్ళు. ఒక్కోసారి కొన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ అయిన తర్వాత కూడా మళ్ళీ తిరిగి దాంట్లో ఇంకొక కొత్త దానాన్ని ఏదో తీసుకురావాలని చెప్పి మనిషి నిరంతరం ప్రయత్నం చేస్తూ ఉంటాడు. దాన్నే ఒక మాదిరి ఇన్నోవేషన్ లేక వీర్యము లేక ఉత్పత్తి అని చెప్పి అంటాం. ఒకప్పుడు చీకటితో మగ్గుతూ ఉండేవాళ్ళం. రాను రాను బల్బులు కనిపెట్టారు. కానీ అక్కడితో ఆగిపోలే. ప్రాబ్లం సాల్వ్ అయింది కదా. ట్యూబ్ లైట్లు కనిపెట్టారు. ఇంకొచ్చి ఎక్కువ లైటు తక్కువ ఖర్చుతోటి. దాని తర్వాత ఇప్పుడు ఎల్ఈడి లైట్స్ వచ్చినాయి. దాంతో చాలా తక్కువ కరెంటు, చాలా ఎక్కువ వెలుతురు వచ్చేటట్టుగా ఇట్లా ఎప్పటికప్పుడు మనిషి నిరంతరం ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఆ ప్రయత్నం చేసేటువంటి శక్తిని, ఆ ఇన్నోవేటివ్ ఇన్వెన్షన్ డిస్కవరీ శక్తిని మహావీర్య అని చెప్పి పిలుస్తారు. ఆమె మహాబల. ప్రపంచంలో ఉండేటువంటి అన్ని రకాలైనటువంటి బలాలు ఆమె దగ్గర గుమ్మికూడి ఉన్నాయి. మనము దాంట్లో ఇవ్వబడిన వాటిలోన కొన్నిటిని వాడుకుంటాం, కొన్నిటిని వాడుకోం. నాకు వ్యవసాయం చేయడం రాదు. నాగలి పట్టుకోవడం, దున్నడం అనేది నాకు చేత కాదు. మాట్లాడడం మాత్రమే నాకు. కానీ ఆ రైతుకు మాట్లాడడం రాకపోయినా నేను మాట్లాడిన దానివల్ల మనం ఆకలి తీరేదేం కాదు. కానీ రైతు చేసిన కృషి వల్ల మనము ఈ 4 మెతులు తినడానికి సాధ్యమవుతుంది. ప్రతి వ్యక్తికి ఏదో ఒక రకమైన బలాన్ని ఆమె ఇచ్చింది. వాస్తవానికి అందరికీ అన్ని రకాలైన బలాలు ఇచ్చింది. కానీ మనకన చాయిస్ ప్రకారం ఏదో ఒక రకమైన బలాన్ని మాత్రమే వాడుకుంటున్నాం. ఉండడం అయితే సంపద మొత్తం అన్ని బలాలు మన దగ్గర ఉన్నాయి. కానీ దాంట్లో ఒక భాగాన్ని మాత్రమే మనం వాడుకుంటున్నాం. ఈ బలాలు వాడుకోవడంలో మొత్తం మూల బలాన్ని తెలుసుకోవాలనే ఉద్దేశం కనుక కలిగినట్లయితే మళ్ళీ మనం కుండలిని విద్య దగ్గరికి పోవాలి, లేక మోక్షాన్ని పొందడం కోసం, లేక మూలాధారం నుంచి పైకి క్రమంగా ప్రయాణం చేయాలనే ఆశ కనుక కలిగినట్లయితే ఈ బలాలన్నీ క్రమక్రమంగా మనకు లభిస్తూ ఉంటాయి. ఆమె మహాబుద్ధి. బుద్ధి అంటే మనం ఏదైనా ఒక పని చేయబడినప్పుడు దీనికి సంబంధించిన పూర్వపరాలు ఏమిటి, మనకి ఇంతవరకు ఏం తెలుసుకున్నాం, గత జన్మలో ఏం తెలుసుకున్నాం, ఇది చేయొచ్చా చేయకూడదా. ఎందుకంటే ప్రస్తుతం మనకు వేదాలు రెఫర్ చేయలేం. వేదాలు తెలిసినా కూడా అది ఎక్కడుందో తెలియదు. తెలిసినా కూడా సంస్కృతం మనకి చదవడం రాదు. కాబట్టి ఒక కార్యక్రమం చేసేటప్పుడు, ప్రత్యేకించి ఏదైనా ఒక చెడ్డ కార్యక్రమం చేసేటప్పుడు తప్పనిసరిగా అది చేయదగిందా చేయకూడదా, చేస్తే వచ్చేటువంటి రిపర్కషన్స్ ఏమిటి అనేది మనకు ఎప్పటికప్పుడు హెచ్చరించేటువంటి దాన్ని బుద్ధి అని చెప్పంటాం. కాబట్టి మనసేమో కోరుకుంటుంది. బుద్ధి ఎట్లా అది తీసుకోవచ్చా తీసుకోకూడదా, తీసుకుంటే ఏ మార్గంలో తీసుకుంటే మంచిది, ఏదైతే చెడ్డది, దానికి ఉండేటువంటి సాధక బాధకాలు ఏమిటని చెప్పి డిస్కస్ చేసి వివరించేదేమో బుద్ధి. ఈ బుద్ధి లేనటువంటి వ్యక్తి ఎవరు ఈ ప్రపంచంలో లేరు. ప్రతి ఒక్కరికి అంతో ఇంతో బుద్ధి ఇవ్వబడింది. కాకపోతే బుద్ధి చెప్పిన మాటను కొంతమంది వింటారు, వాళ్ళు బుద్ధిమంతులు అవుతారు. బుద్ధి చెప్పిన మాట వినకుండా బుద్ధిమంతులు అయ్యేటోళ్ళు కొంతమంది ఉంటారు. కాబట్టి చివరి ఫైనల్ డెసిషన్ ఎవరిదంటే మనదే, నీ ఇష్ట ప్రకారం. ఈ స్వేచ్ఛ అనేది ఒక మానవుడికి మాత్రమే ఇవ్వబడింది. జంతుజాలానికి అటువంటి స్వేచ్ఛ లేదు. అందుకని వాటి తిండి తిప్పలు కూడా పరమాత్మని చూసుకుంటాడు. మనం మాత్రం తెలివితేటలు ఉన్నాయి కాబట్టి మన తిండి తిప్పల కోసం మనం ఏర్పాటు చేసుకుంటాం. ఆమెది మహాబుద్ధి. అంతేకాదు ఆమెది మహాసిద్ధి. ఇంత మునిపే చెప్పినట్టుగా ఆమె మహా ఐశ్వర్యం ఉంది. ఐశ్వర్యంతో కూడా అవసరం లేకుండానే, ఐశ్వర్యాన్ని వాడకుండానే కేవలం ఈ శరీరాన్ని మనసును మాత్రమే వాడుకొని అవసరమైన వాటిని సాధించిన దాన్నే సిద్ధి అంటారు. మనం ఎప్పుడైతే మూలాధారం నుంచి క్రమంగా పైకి పోవడం కోసం క్రమక్రమంగా ప్రయత్నం చేస్తామో అప్పుడు కొన్ని సిద్ధులు నువ్వు వద్దన్నా సరే ఆటోమేటిక్గా వస్తూ ఉంటాయి. కానీ చాలా మంది ఏం చేస్తారంటే ఆ సిద్ధులతో సంతృప్తి పడి అక్కడితో ఆగిపోతూ ఉంటారు. కొంతమంది రోజు గుడికి పోతూ ఉంటారు, మనం పోయినా పోకపోయినా. అయితే గుడిలోకి వాళ్ళు ఎప్పుడు పోరు. గుడి బయట కూర్చొని గిన్నె పట్టుకొని అయ్యా అమ్మ అంటుంటారు. అంటే వాళ్లకు ఆ వచ్చే రూపాయలు 2 రూపాయలతో సంతృప్తి చెందుతున్నారు. కానీ గుడి లోపలికి పోయి ఆ పరమాత్మ ఇచ్చేటువంటి అనంతమైన సంపదను పొందడానికి చాలా మంది సిద్ధపడడం లేదు. అట్లాగే కొంతమంది
ఈ ప్రయత్నం కింద నుంచి పైకి పోయేటువంటి ప్రయత్నంలో వచ్చే సిద్ధులను తీసుకొని అక్కడితోటి ఆగిపోతూ ఉంటారు. కాబట్టి అష్టసిద్ధులు ఆమె ఆధీనంలో ఉంది. ఈ అష్టసిద్ధులకు లోపడి అక్కడే ఆగిపోతావా లేక పైకి వస్తావా అని ఇది ఒక పరీక్ష కోసం ఆమె వాడుతుంది. ఆమె మహాయోగీశ్వరీశ్వరి. మహాయోగులు అని చెప్పి ఎవరైతే మనం అనుకుంటామో, సాధారణంగా త్రిమూర్తులని మనం యోగుల కింద ట్రీట్ చేస్తాం. ఆ మహాయోగీశ్వరులని మిగిలిన దేవతలంతా కూడా పూజిస్తుంటారు. కానీ ఆ మహాయోగీశ్వరుల త్రిమూర్తులు కూడా అమ్మవారిని నిరంతరం పూజిస్తూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళకు వచ్చిన శక్తి అంతా ఎక్కడి నుంచి వస్తుందంటే, వాళ్ళు చేయగలిగిన కార్యక్రమాలను ఎట్లా నిర్వహించగలుగుతున్నారంటే అమ్మవారి శక్తితోనే అనే సంగతి వాళ్ళకి తెలుసు. కాబట్టి మనకు తెలియదు కాబట్టి అమ్మవారి దగ్గరికి పోవడం లేదు. చిన్న చిన్న దేవుల దగ్గర పోయి అక్కడ ఆగిపోతుంది. అటువంటి మహాయోగులు కూడా ఆమెని పూజిస్తారు. కాబట్టి ఆమె మహాయోగీశ్వరీశ్వరి అని చెప్పి పేర్కొంటారు. ఇవన్నీ కలిపి మాలా మంత్రము అని చెప్పి అంటారు. వీటిలో మా అనేటువంటి బీజాక్షరం అనేక సార్లు రిపీట్ కావడం మనకు అర్థమవుతుంది. కానీ ఆ బీజాక్షరాన్ని మనం స్వయంగా వాడుకోవాల్సిన అవసరం లేదు. అంటే వాడుకునే అధికారం కూడా మనకు లేదు. అది గురువు ద్వారా మాత్రమే రావాలి. గురువు లేకపోయినప్పటికి కూడా కేవలం వాటి అర్థాలను తెలుసుకుంటూ మననం చేసుకుంటే చాలు, మనకు దాంట్లో ఉండేటువంటి శక్తి ఆటోమేటిక్గా ప్రవహించి మనకు అది ఉపయోగపడుతుంది. ఆమె ఇచ్చేటువంటి ఆ మాయను దాటించడం కానీ, సంపద ఇవ్వడం కానీ, ఇవన్నీ కూడా ఆమె చేతిలో ఉన్నాయి. దీంట్లో ఏది కావాలి నీకు అని చెప్పి కొంచెం జాగ్రత్తగా సెలెక్ట్ చేసుకొని ఆ మాలా మంత్రాన్ని కనుక పట్టుకున్నట్లయితే మనకు తప్పనిసరిగా సిద్ధిస్తుంది. వాస్తవానికి దీంట్లో మంత్రం కంటే కూడా అమ్మవారు అన్యాపదేశంగా మనకు ఒక మెట్టు పైకి ఎక్కడం కోసం ఉపయోగపడేటువంటి అంశాలను వివరిస్తుంది అని చెప్పి అర్థం చేసుకోవాలి. నీకు నిజంగా ముక్తి మాత్రమే కావాలని చెప్పేటువంటి కోరిక గాఢంగా ఉండినట్లయితే నువ్వు నిర్గుణ పరబ్రహ్మను మాత్రమే ఆరాధించాలి. ఆయన కోసమే ప్రయత్నం చేయాలి. ప్రపంచంలో ఉండేటువంటి ఇహపర సుఖాల కోసం పాకులాడకూడదు. ప్రపంచంలో వచ్చేటువంటి లేక స్వర్గం నరకంలో వచ్చేటువంటి కష్టాల గురించి ఆలోచించకూడదు. అవి ఏమొస్తూ వాటిని స్వీకరిస్తూ నిరంతరం ముక్తి కోసమే అన్వేషిస్తూ ఉండాలి. ఆ ముక్తి ఎప్పుడు లభిస్తుందంటే మనం నిర్గుణ పరబ్రహ్మలో లీనమైనప్పుడు మాత్రమే లభిస్తుంది. అందుకు సాయం చేసేది తల్లి మాత్రమే, ఇంక ఇతరులు ఎవరు లేరు. అయితే నేరుగా నిర్గుణ పరబ్రహ్మాన్ని మనం ఆరాధించడానికి అవకాశం లేదు. లేక నిర్గుణ పరబ్రహ్మ మనకు సాక్షాత్కారం కావాలంటే ముందు శరీరంలో ఉండే మాలిన్యాలు, మనసులో ఉండే మాలిన్యాలు తొలగిపోవాలి. అందుకని ఈ నిర్గుణ పరబ్రహ్మ ఆరాధనకి ముందు ఇంకొక మెట్టు ఉంది. అదేంటంటే సగుణ బ్రహ్మ ఆరాధన. ఈ సగుణ బ్రహ్మ ఆరాధన అనేది కంప్లీట్ చేసిన తర్వాత మాత్రమే ఆ పై మెట్టుకు పోయేటువంటి అర్హత లభిస్తుంది. కానీ నేను నేరుగా జంప్ చేసి అవతలకు పోదామంటే అది చాలా ఎత్తులో ఉండేటువంటి మెట్టు. ఈ మెట్టు ఎక్కకుండా అవతలకు పోవడానికి మాత్రం ఎవరికి సాధ్యం కాదు. ఈ సంగతి తెలిసిన వాళ్ళు ముందుగా సగుణ బ్రహ్మ ఆరాధన మొదలు పెడతారు. అయితే సగుణ బ్రహ్మం అంటే ఏమిటి అనేది అర్థం చేసుకోవడంలోన చాలా మందికి ఒక కన్ఫ్యూజన్ ఉంది. సగుణ బ్రహ్మ అంటే త్రిమూర్తుల్లో ఉండేటువంటి బ్రహ్మ విష్ణు మహేశ్వరులో ఉండే బ్రహ్మాన్ని కొంతమంది భావించి, అయ్యో బ్రహ్మను పూజించామంటే ఆయనకి ఎక్కడ టెంపుల్ కూడా లేదే, అసలు ఆయనకి పూజార్హత కూడా లేదు, ఎట్లా పూజించాలి అనే కన్ఫ్యూజన్ లో కొంతమంది ఆగిపోతారు. కొంతమంది మనకు అట్లాంటి ఇబ్బంది ఏం లేదు, ఆ బ్రహ్మనే విష్ణువు, ఆ విష్ణువే శివుడు, కాబట్టి ఈ ముగ్గురులో ఎవరిని పూజించినా సరిపోతుంది అని చెప్పి త్రిమూర్తులను పూజించడం మొదలు పెడతారు. మరి కొంతమంది ఆ త్రిమూర్తులు నేరుగా మనకి సాయం చేయడం కాదు, దేవతల ద్వారా సాయం చేస్తున్నారు కాబట్టి ఈ దేవతలను పూజించడము త్రిమూర్తులను పూజించడం కలిపి సగుణ బ్రహ్మ అని చెప్పి కొంతమంది భావిస్తారు. కొంతమంది ఆలయంలో ఉండేటువంటి విగ్రహాలను పూజించడం, లేకపోతే తీర్థయాత్రలు చేయడం, లేక ఇంట్లో పూజ చేసుకోవడం, ఇది సగుణ పూజ. ఎందుకంటే అక్కడ ఒక ఆకారం అంటూ ఉంటుంది కాబట్టి, అది పటంలోనూ విగ్రహంలోనూ ఉంటుంది కాబట్టి దాన్ని పూజించడమే సగుణ బ్రహ్మ ఆరాధన. నిర్గుణ బ్రహ్మ నిరాకారి కాబట్టి సగుణ బ్రహ్మ ఆరాధన అంటే ఈ విగ్రహాలను పటాలను పూజించడం అని చెప్పి కొంతమంది భావిస్తారు. మరికొంతమంది ఇంకొక అడుగు ముందుకు పోయి సగుణ బ్రహ్మ ఆరాధన అంటే కేవలం విగ్రహాలు మాత్రమే కాదు, పక్కన ఉండేటువంటి రావి చెట్టు, తులసి చెట్టు, ఇట్లాంటి పవిత్రమైనటువంటి అంశాలు ఏవేవైతే ఉన్నాయో వాటిని కూడా పూజించడం అని చెప్పి అనుకుంటారు. మనమంతా ప్రస్తుతం దాదాపు ఈ స్థితి వరకు వచ్చి అదే సగుణ బ్రహ్మ అని చెప్పి అనుకుంటున్నాం. కానీ
నిజానికి సగుణ బ్రహ్మ అంటే ఎవరు అంటే, మన ప్రపంచంలో కనిపించే ప్రతి వస్తువు, ప్రతి వ్యక్తి కూడా సగుణ బ్రహ్మనే. వాళ్ళు చూడ్డానికి ఒక వస్తువు మాదిరో, లేక చెట్టు మాదిరో కనిపించొచ్చు, కొండ మాదిరి కనిపించొచ్చు కానీ, నిజానికి ఆ పైన ఉండే నామ రూపాలు గనక తీసేసి పరిశీలించినట్లయితే లోపల నిర్గుణ బ్రహ్మ తప్పనిసరిగా మనకు కనిపిస్తాడు. అందుకని మనం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏమిటంటే, సగుణ బ్రహ్మ ఆరాధన అంటే ప్రపంచంలో ప్రతి వ్యక్తిని కూడా ద్వేషించకుండా, లేక అతని పట్ల అనురాగం లేకుండా, రాగద్వేషాలను పక్కన పెట్టి, పైకి కనిపించే వ్యక్తిలో తేడా ఉండొచ్చు, అతని గుణగణాల్లో తేడా ఉండొచ్చు, కానీ లోపలుండే పరమాత్మ మాత్రం నాలో ఉండే పరమాత్మే అక్కడ కూడా ఉన్నాడు అని చెప్పి ఇంతవరకు మనం తెలుసు. అయితే ఇప్పుడు అమ్మవారు ఇంకొక అడుగు ముందుకు పోయి, నీలో ఉండే పరమాత్మ అవతల వ్యక్తిలో లేక జంతువులో ఉండేటువంటి పరమాత్మ ఒకటే. అంతేకాదు, నీకులో ఏ రకమైన శక్తులు ఉన్నాయో అవతల వ్యక్తులు కూడా అటువంటి శక్తే ఉంది. అవతల వ్యక్తి పని చేస్తున్నాడంటే అతనికి శక్తి ఉంది, ఆ శక్తి కూడా నేను ఇచ్చింది. నీవు ఏదో ఒక పని చేస్తున్నట్టు నీలో కొంత శక్తి ఉంది, ఆ శక్తి కూడా నేను ఇచ్చింది. వాస్తవానికి నీకు ఒక రకమైన శక్తి, అతనికి ఒక రకమైన శక్తి నేను ఎప్పుడూ ఇవ్వలేదు. అందరికీ అన్ని శక్తులు, అష్టాదశ శక్తులు అందరికీ ఇవ్వబడినాయి. అయితే వాళ్ళలో కొంతమంది కొన్ని రకాల శక్తులు మాత్రం వాడుకుంటున్నారు, కొన్నిటిని అవసరం లేదనుకుని లేక ఇష్టం లేకనే వదిలిపెడుతున్నారు. కానీ సమిష్టి శక్తి మాత్రం నాదే. ఒక వ్యక్తిలో ఉండేటువంటి గొప్పతనం కానీ, డబ్బు కానీ, ఎందుకంటే సంపద కూడా ఆమె దగ్గర నుంచి రావాల్సింది, శక్తి కానీ, తెలివితేటలు కానీ, బుద్ధి కానీ, లేక మతి చాంచల్యం కానీ, చెడ్డతనం కానీ, అన్నీ అతనిలో ఉండేటువంటి యథాతథంగా నా శక్తి యొక్క మారు రూపాలు మాత్రమే, శక్తి మాత్రం కామ. కాబట్టి ఇక్కడ మనం జాగ్రత్తగా అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే, నాలో ఉండే పరమాత్మ అవతల వ్యక్తిలో ఉండే పరమాత్మ కామన్. రూపాల్లో తేడా ఉండొచ్చు, లేక ఉపాధిలో తేడా ఉండొచ్చు, మనసులో తేడా ఉండొచ్చు, కానీ లోపల ఉండే పరమాత్మ మాత్రం కామన్. అంతేకాదు, ఇప్పుడు అమ్మవారు ఇంకొక సంగతి ఎక్స్ట్రాగా ఏం చెప్తుందంటే, ఈ పరమాత్మ కామన్ కావడం మాత్రమే కాకుండా మీలో ఉండేటువంటి శక్తి యుక్తులు కూడా కామనే. అయితే కొంతమంది కొన్ని శక్తులు వాడుకుంటున్నారు, కొన్ని యుక్తులు వాడుకుంటున్నారు, మిగిలిన వదిలేస్తున్నారు. నువ్వు కొన్ని రకాలు వాడుకుంటావు, కొన్ని వదిలేస్తున్నావు. కానీ బయటికి కనిపించకపోయినప్పటికీ ప్రతి వ్యక్తిలో ఉండే పరమాత్మ మాత్రమే కాకుండా ఆ శక్తి యుక్తులు, బలము ఇవన్నీ కూడా కామన్ గానే ఉన్నాయి. పైన ఆకారం మాత్రం తేడాగా ఉంది, వాడుకోవడంలో తేడా ఉంది. ఒకరు ఒకటి వాడుకుంటే ఇంకొకరు ఇంకోటి వాడుకుంటారు. ఈ వాడుకోవడంలో మళ్ళీ తేడా ఉంది. ఒకరు మంచి కోసం వాడుకుంటే ఒకరు చెడు కోసం వాడుకుంటారు. దాంట్లో తేడాలు ఉన్నాయి. కానీ నీలో శక్తి ఉన్నట్లుగానే అవతల వ్యక్తిలో కూడా శక్తి ఉంది. ఈ శక్తి అనేది కామన్ అన్న సంగతి మనకు అమ్మవారు స్పష్టంగా తెలియజేస్తుంది. ఈ సంగతి కనుక మనకు అర్థమైనట్లయితే క్రమక్రమంగా ఇతరులను ద్వేషించడం తగ్గించుకుంటాం. అతని శక్తిని దుర్వినియోగం చేస్తుండొచ్చు, కానీ అతనిలో కూడా శక్తి ఉంది. నువ్వు శక్తిని సద్వినియోగం చేస్తుండొచ్చు, ఎందుకంటే నీలో శక్తి ఉంది కాబట్టి. శక్తి అనేది కామన్ గా ఇద్దరికి ఉంది. అతను పాపం తెలియకో లేక గ్రహపాటు వల్లనో పూర్వజన్మ సుకృత వల్లనో తప్పు చేస్తున్నాడు, అంతేగాని నిజానికి శక్తి మాత్రం ఇద్దరికి కామన్ గా ఉంది. అమ్మవారి దయతో అందరికీ అన్ని సమానంగా పంచిన సంగతిగా మనం గుర్తుపెట్టుకుంటే, ప్రతి వ్యక్తిని ప్రతి ప్రాణిని కూడా ప్రేమించాల్సిన అవసరం లేదు, కానీ ముందు ద్వేషించడం మానుకుంటాం. ఈ రాగద్వేషాలు అనేటువంటి మలినము మన మనసుని ఎప్పుడైతే వదులుతుందో అప్పుడు మనం నిర్గుణ బ్రహ్మను చేరుకోవడానికి మనకు ఆస్కారం ఏర్పడుతుంది. కాబట్టి సగుణ బ్రహ్మ ఆరాధన వల్ల కలిగేటువంటి ఫలితం ఏమిటంటే రాగద్వేషాలను వదిలించుకోవడం. ప్రస్తుతం ఒక వ్యక్తిని చూస్తే కోపం, లేక ఒక పామును చూస్తే భయం, లేకపోతే కోపం, తేలును చూస్తే మన కోపం, ఇట్లాంటివన్నీ ఉన్నాయి. కోపం ఇప్పుడు కూడా వస్తుంది, కానీ క్షమించే మనస్తత్వం మనకు వస్తుంది. బహుశా మన పూర్వీకులు ఎవరో ఈ పాము గాను తేలు గాని అయి ఉండొచ్చు, కాబట్టి వాళ్ళు కూడా మన బంధువులే గతంలో, లేక నేను గతంలో పాము గాను తేలు గాను ఉండొచ్చు అని చెప్పి మనకి తలుచుకున్నట్లయితే ఆ రోజుకి నీకు అదే ప్రపంచం. క్షమించడం అనేటువంటి గుణం నీకు వచ్చేస్తుంది. అవతల వ్యక్తి నీ దగ్గర తీసుకోమని చెప్పలేదు, ప్రేమించమని చెప్పలేదు, లేక ద్వేషించడం మానుకోమని చెప్పలేదు. ద్వేషించడం మానుకుంటే ఆ చెడ్డ అలవాటు నీకు వచ్చేస్తారు. కానీ సమయస్ఫూర్తితోటి, సహనంతో, క్షమాగుణంతో అవతల వ్యక్తిని అర్థం చేసుకోవడం అనేది మనం ఎప్పుడైతే మొదలు పెడతామో మనకి రాగము ద్వేషం అనేటి రెండు కూడా నశిస్తాయి. ఎప్పుడైతే ఈ రాగము ద్వేషము అనేటువంటి మనకు అవతలకి పోతాయో
అప్పుడు మనకు సగుణ బ్రహ్మ ఆరాధన వచ్చినట్లు తెలుసు. కాబట్టి భక్తి భావంలో లేక భక్తి యోగంలో ఉన్నప్పుడు ఇది ప్రధానంగా బాహ్యంగానే ఉంటుంది. బయట ప్రపంచాన్ని మనం ఎప్పుడు పరిశీలిస్తుంటాం, బయట ఉండే గుళ్ళకే మనం పోతుంటాం, ఇంకా ధ్యాన మార్గంలోకి వచ్చింటాం. ఈ బాహ్య ప్రపంచంతో మనకు సంబంధం ఉండినప్పుడు ఈ భక్తి దేనికి దారి తీయాలంటే అది నిరంతర భక్తికి దారి తీయాలి, లేక అనన్య భక్తికి దారి తీయాలి. ఇంకా వేరొకటి ఏం లేదు, అన్ని కూడా పరమాత్మే, అన్ని కూడా శక్తి అనే దానికి దారి తీస్తే అది సగుణ బ్రహ్మ ఆరాధన అవుతుంది. ఈ సగుణ బ్రహ్మ ఆరాధన అనే స్టేజ్ దాటిన తర్వాత అప్పుడు అంతర్ములోకి ప్రవేశిస్తాం. క్రమంగా ధ్యానంలోకి మనం ఎంటర్ అవుతాం. అటు తర్వాత జ్ఞాన మార్గంలోకి మనం పోతాం. నిర్గుణ బ్రహ్మ ఆరాధన లేక ఉపాసన చేయాలంటే ప్రధానంగా కావాల్సింది మనం ధ్యానం చేయడం కానీ లేకపోతే జపం చేయడం కానీ కాదు. ముఖ్యమైన అంశం ఏమిటంటే విచారణ. ఈ విచారణ ద్వారా మాత్రమే పరమాత్మని మనం పట్టుకోవడానికి సాధ్యమవుతుంది. కానీ ఇక్కడ చాలా మంది అసలు విచారణ అంటే ఏమిటి, ఇంకా విచారించాల్సిన అవసరమే ఉంది, విచారణ అంటే కొంతమంది చింతపడ్డం బాధపడ్డం అనే అర్థంతో వాడుతుంటారు. అక్కడ విచారించాల్సింది ఏముంది అని కొంతమందికి చాలా సందేహం వస్తూ ఉంది. చాలా మంది ఇక్కడ వరకు వచ్చి సగుణ బ్రహ్మ ఉపాసన కంప్లీట్ చేసుకొని అందరూ సమానమే అనుకునే స్థితికి వచ్చినప్పటికి కూడా ఆ నిర్గుణ బ్రహ్మని ఎందుకు పట్టుకోలేకపోతున్నారంటే ఈ సాధనా పద్ధతులే కంటిన్యూ చేయడం వల్ల, అంటే పూజ జపాలు ఇవన్నీ చేసుకోవడం వల్ల అవి చేయొద్దని చెప్పడం లేదు. అట్లాగే లోపల అంతర్ముఖమై ధ్యానం చేసుకోవడం వల్ల ఇప్పుడు కూడా చేయొద్దని చెప్పడం లేదు. కానీ ఆ నిర్గుణ తత్వాన్ని పొందాలంటే ఏది సత్యము ఏది అసత్యము, ఏది ఆత్మ ఏది అనాత్మ అని చెప్పి జాగ్రత్తగా ఐడెంటిఫై చేసి దాని మధ్యన విభజన చేసి క్రమక్రమంగా విచారిస్తూ పోయినట్లయితే దానికోసం ఎతకాల్సిన అవసరం లేదు. పరమాత్మ అనేది వెతికి తెచ్చుకునేది కాదు, మనలో ఉందని తెలుసుకోవడమే. తెచ్చుకునేది కాదు, తెలుసుకునేది మాత్రమే. ఆ తెలుసుకోవడం కోసం విచారణ అనేది కంపల్సరీగా అవసరం. అసలు ఆ విచారణ అనే పద్ధతి ఎట్లా ఉంటుంది అనేది కొంచెం జాగ్రత్తగా అర్థం చేసుకున్నాం. ఎందుకంటే చాలా మంది ఈ స్టేజ్ వరకు వచ్చి ఆగిపోతున్నారు కాబట్టి ఆ విచారణ పద్ధతిని గురించి కొంచెం విచారిద్దాం. మనం ఏదైనా ఒక దాన్ని తెలుసుకోవాలని చెప్పి అనుకున్నప్పుడు తెలుసుకునే పద్ధతులు రెండు పద్ధతులు ఉన్నాయి. ఒకటేమో డిడక్టివ్ మెథడ్, ఇంకొకటి ఇండక్టివ్ మెథడ్. తెలుగులో రకరకాల పదాలు వాడతారు. ఇది నిగమన పద్ధతి, అది ఆగమన పద్ధతి. ముందు ఈ పద్ధతులు ఎట్లా పనిచేస్తే అర్థమైనట్లయితే మనకు వీటి లోతు ఏమిటనేది అర్థమవుతుంది. ఈ డిడక్టివ్ మెథడ్ అంటే ఒక దాంట్లోంచి ఇంకొక దాన్ని తెలుసుకుంటూ పోవడం అనే పద్ధతిని డిడక్షన్ అంటారు. అంటే తగ్గిస్తూ రావడం, లేక అక్కర్లేనివన్నీ పక్కకు పెట్టుకుంటూ పోతే మిగిలింది మనకు అవసరమైంది అని చెప్పే ఉద్దేశం. ఈ పద్ధతిని మన పూర్వీకులు మొదటి నుంచి వాడేవాళ్ళు. వీళ్ళు ఎక్కడ బయటికి పోరు. కేవలం దీన్ని ఆర్బిచైర్ మెథడ్ అంటారు. ఇంట్లోనే కూర్చొని గ్రంథాలను పరిశీలించి లేక ప్రపంచాన్ని పరిశీలించి ప్రపంచాన్ని గురించి మనకు తెలిసినంత అవగతం చేసుకొని అప్పుడు ఒక సిద్ధాంతాన్ని లేక ఒక సూత్రాన్ని వాళ్ళు రూపొందిస్తారు. ఉదాహరణ కోసం మన పక్కింటి వాళ్ళు చనిపోయినారు, అవతల దూరం ఉంటోళ్ళు చనిపోయినారు, మా తాతగారు చనిపోయినారు, తండ్రి గారు చనిపోయినారు, చిన్న వయసులోనే సోదరుడు ఎవరో చనిపోయినారు. దాన్ని బట్టి ఏమర్థమైందంటే పుట్టిన ప్రతి వ్యక్తి ఎప్పుడో ఒకసారి చనిపోక తప్పదు అనే ఒక సూత్రాన్ని తయారైంది. దీన్ని డిడక్షన్ మెథడ్ అంటారు. వీళ్ళు ఎక్కడికి పోయి ఏమి ఎంక్వైరీ చేయరు, కానీ ఇంట్లోనే కూర్చొని జరిగిపోయిన సంఘటనలన్నీ ఒకసారి పునరావృతం చేసి లేక పుస్తకాలు చదివి దాంట్లో ఉన్నదాన్ని అవగతం చేసుకొని ఒక సిద్ధాంతాన్ని రూపొందిస్తారు. అట్లాగా మా ఇంటి దగ్గర చూసినప్పుడు కాకులు నల్లగా ఉన్నాయి, కర్నూలులో చూసినప్పుడు కాకులు నల్లగా ఉన్నాయి, హైదరాబాద్ లో చూసినప్పుడు కాకులు నల్లగా ఉన్నాయి, అట్లాగా అమెరికాకు పోయినప్పుడు కాకులు అక్కడ నల్లగా ఉన్నాయి. కాబట్టి నాకున్న పరిజ్ఞానంతో కాకులన్నిటినీ పరిశీలన చేసిన తర్వాత కాకులు నల్లగా ఉంటాయని ఒక సిద్ధాంతం తయారు చేస్తారు. అయితే ఒక్కొక్కసారి తెల్ల కాకులు కూడా ఉంటాయి. నార్త్ పోల్ సౌత్ పోల్లో అప్పుడప్పుడు తెల్ల కాకులు కూడా దర్శనమిస్తుంటాయి. అంటే దీనికి ఒక ఎక్సెప్షన్ అంటే ఏర్పడింది. అంటే దీంట్లో ఒక లోపం వచ్చేదానికి అవకాశం ఉంది. ఇక్కడ చెక్ చేయలేదు, నిజంగా అన్ని చోట్ల ఇట్లాగా ఉంటుందని అన్ని చోట్ల తిరిగి నేను చేయలేదు. నాకుండేటువంటి పరిమితమైన జ్ఞానంతో నేను ఎంతైతే ప్రపంచాన్ని తిరిగినానో దాన్ని అర్థం చేసుకొని దాన్ని బట్టి ఒక సిద్ధాంతాన్ని తయారు చేయడాన్ని
డిడక్టివ్ మెథడ్ అంటారు. ఇది పాత రోజుల్లో ఋషులు వాడేవాళ్ళు, ఇప్పుడు కూడా వాడుతూనే ఉన్నారు. ఉదాహరణ కోసం మనకు చంద్రగ్రహణం ఎప్పుడు వస్తుంది? రేపు 27వ తారీఖున గురు శని అనేటువంటి గ్రహాలు రెండు కలుస్తాయి అని తెలుసుకోవడం కోసం వాళ్ళు బయటికి పోయి మిద్దెలకి టెలిస్కోప్లు వేసుకొని ఏం చూడలేం. ఇంట్లో కూర్చొని పంచాంగాలు ముందేసుకొని దాన్ని బట్టి డెడ్యూస్ చేసి ఆ ఉండేటువంటి గ్రహస్థితిని ఎట్లా ఉంటుందో తెలుసుకొని దాన్ని బట్టి వాళ్ళు ఇంట్లో కూర్చొని చెప్తున్నారు. లేక బయటికి పోయి పెద్ద ప్లాంటోరియం దగ్గర పోయి విశ్వాన్నంతా చూసి అటు ఇటు తిరిగి ఇట్లా జరుగుతుందని చెప్పి వాళ్ళు చెప్పారు. ఫారినర్స్ చేసే పద్ధతి అది. వాళ్ళు అవన్నిటిని ఎగ్జామిన్ చేసి సూర్యగ్రహణ పలానప్పుడు పలానా చోట ఏర్పడుతుందని చెప్పి చాలా కష్టపడి లెక్కలు వేసి చెప్తారు. మనోళ్ళు ఎక్కడికి పోకుండా కుర్చీలో కూర్చొని ఇంట్లో కూర్చొని పంచాంగాలు తిరిగేసి ఎప్పుడు సూర్యగ్రహణం వస్తుంది, ఏ ప్రాంతంలో వస్తుంది, ఎంతకాలం నుంచి ఎంతకాలం వరకు సూర్యగ్రహణం పట్టు ఎప్పుడు ఉంటుంది, విడిపు ఎప్పుడు ఉంటుంది, ఇవన్నీ ఎట్లా చెప్పగలుగుతున్నారు? వాళ్ళకి ఏ పరికరాలు లేవు. దీన్నే డిడక్టివ్ మెథడ్ లేక నిగమన పద్ధతి లేక పురాతన పద్ధతి లేక దీనికి ఇంకొక పేరు సాంప్రదాయకమైన పద్ధతి, ఎందుకంటే పాత రోజుల నుంచి వాడుతున్నది కాబట్టి, లేక ఇంకొక పేరు చారిత్రాత్మక పద్ధతి, ఎందుకంటే చరిత్రను తిరిగేసి గతంలో ఏం జరిగిందో తెలుసుకొని దాని ప్రకారం వాడతారు కాబట్టి. ఇది మొత్తం ప్రపంచాన్ని వీలైనంత వరకు పరిశీలిస్తాడు కాబట్టి వైశాల్యం ఎక్కువ ఉంటుంది, దీంట్లో విడత ఎక్కువ ఉంటుంది. ఇది ప్రధానంగా అంతర్ముఖమైన పద్ధతి. ఎక్కడికి పోకుండా అవి చూసి మనసు కాసేపు కళ్ళు మూసుకొని ఆలోచించి ఇట్లా జరుగుతుంది అని చెప్పి అనలైజ్ చేస్తారు. ఇది అంతర్ముఖమైన పద్ధతి. దీనికి దాదాపు ఆపోజిట్ గా ఉండేది ప్రస్తుతం శాస్త్రవేత్తలందరూ ప్రపంచవ్యాప్తంగా వాడుతున్న పద్ధతి. ఇది ఆగమన పద్ధతి లేక ఇండక్టివ్ మెథడ్ అంటారు. ఇది ఆధునిక పద్ధతి. ఇది శాస్త్రీయమైన పద్ధతి. ఇక్కడ ఏం చేస్తారు? ఒక సంఘటన జరిగినప్పుడు ఎందుకు జరిగి ఉంటుంది అని చెప్పి వీళ్ళ మాదిరిగానే ముందు ఆలోచిస్తారు. ఆలోచించిన తర్వాత అది నిజమా కాదా, కాకులన్నీ నిజంగా నల్లగానే ఉన్నాయని చెప్పి అన్ని చోట్ల ఎత్తుతారు. నిజమా కాదా అని చెప్పి ఇన్డెప్త్ స్టడీ చేస్తారు. ఒక వ్యక్తి చలికాలంలో లాంతర్ పట్టుకొని బయటికి పోతున్నాడు అనుకోండి, వర్షం మొదలైంది హఠాత్తుగా. ఆ వర్షం కిందకి ఒకటి వచ్చి ఈ లాంతర్ మీద గ్లాస్ మీద పడి టప్ అని పడింది. ఎందుకు పగిలింది అని అనలైజ్ చేస్తాడు. అనలైజ్ చేసి ముందుగా ఈ పద్ధతిలోనే మొదటి పద్ధతిలోనే ఇది అయిండొచ్చేమో కారణం అని చెప్పి అనుకుంటాడు. అవునా కాదని చెప్పి పరిశీలన చేస్తాడు. ముందుగా అతని కారణాన్ని ఏం ఊహించినాడంటే తప్పుగా మొదట్లో ఊహించిన చిట్ట చివరికి ఎప్పుడైతే లాంతరు వెలిగిస్తామో అక్కడ వేడి జన్మిస్తుంది. ఆ వేడి వల్ల గ్లాసు వ్యాకోచిస్తుంది. అట్లా వ్యాకోచించిన గ్లాస్ మీద ఒక్క చోట ఒక చుక్క మాత్రమే కనుక నీళ్లు పడినట్లయితే మిగిలిందంతా వ్యాకోచించి ఇక్కడ మాత్రం చల్లదనానికి సంకోచిస్తుంది. అందువల్ల దగ్గర జరుగుతుంది, అవతలవేమో జరగడం లేదు, అందువల్ల ఇక్కడ టప్పని పేలిపోతుందని చెప్పి అనుకుంటాడు. అయితే ఈ గ్లాస్కైనా ఇంకొంచెం మందం ఉండే గ్లాస్ కూడానా అని రకరకాల మందాలు. ఈ తెల్లటి గ్లాస్కైనా ఎర్రము నీలం గ్లాస్ కూడానా అని చెప్పి అతను పరిశీలిస్తాడు. ఆఖరికి ఒక కన్క్లూజన్ వచ్చి ఒక సూత్రం చెప్తాడు. అది శాస్త్రీయంగా చేసిన పరిశోధన, నిరూపించబడిన పరిశోధన. ఎప్పుడైనా సరే మళ్ళీ ఎక్స్పెరిమెంట్ చేయడానికి అవకాశం ఉంది కాబట్టి దాన్ని శాస్త్రీయమైన పద్ధతి అని చెప్పి మనం అంటాం. దీంట్లో చేసిన దాని మీదే మరీ పరిశీలిస్తారు కాబట్టి దీనికి లోతు డెప్త్ ఎక్కువ, దీనికి ఏమో విడ్త్ ఎక్కువ. ఇది బహిర్ముఖం, బయట ల్యాబొరేటరీలో మాత్రమే చేస్తే. ఇది అంతర్ముఖం. ఇక్కడ పంచేంద్రియాలకు పని చెప్తారు, బయట ఉండేటువంటి ల్యాబొరేటరీలో దాని యొక్క రంగు, రూపం, గుణం చూస్తారు. ఇక్కడ పంచేంద్రియాల కంటే మనసుకు ఎక్కువ అవకాశం ఇస్తారు. కాబట్టి ఇదేమో 5 సెన్సెస్ వాడి చెప్పేది. కానీ చాలా పరిశోధనలు ఈ 5 సెన్సెస్ వాడినప్పుడు కాకుండా 5 సెన్సెస్ వాడనప్పుడు ఫలితాలు పొందగలిగినారు. ల్యాబొరేటరీలో కాకుండా ఇంట్లో కూర్చొని ఈ పద్ధతిలో మొదటి పద్ధతిలో ఆలోచన చేసినప్పుడు ఫలితాలు పొందినారు. ఒక రకమైనటువంటి అణువు యొక్క నిర్మాణం ఎట్లా ఉంటుందని చెప్పి కెకులే అనే శాస్త్రవేత్త ప్రయత్నం చేస్తూ ఎన్ని రోజులు ప్రయత్నం చేసినా ఆయనకు ల్యాబొరేటరీలో దొరకలే. కానీ ఒకరోజు నిద్రపోతుండగా, దాదాపు నిద్ర మాగన్నుగా ఉండగా, అంటే దాదాపు సుషుప్తి స్థితిలో ఉండినప్పుడు అతనికి ఒక పాము తన తోకను తానే తింటున్నటువంటి ఆకారం కనిపించింది. దాంతో సడన్ గా లేచి మళ్ళీ ల్యాబొరేటరీ పరిగెత్తి ఆ రకమైన నిర్మాణంతో అతను ఒక కొత్త పదార్థాన్ని కనుక్కోగలిగాడు. అట్లాగే హోయల్ నర్లేక్ అనే శాస్త్రవేత్తలు డిఎన్ఏ స్ట్రక్చర్ గురించి పరిశీలన చేసినప్పుడు ల్యాబొరేటరీలో ఎన్ని రకాలుగా తిప్పలు పడినా వాడికి ఫలితం రాలేదు. కానీ ఒకరోజు రాత్రి నర్లేక్ అతనికి ఒక 2 పాములు ఒకదాన్ని ఒకటి పెనవేసుకున్నట్టుగా కళ వచ్చింది. కళ కూడా కాదు అది, ఎందుకంటే అతను పూర్తిగా నిద్రపోలే. దాని గురించే ఆలోచిస్తూ మన
మనసును అట్లా సుషుప్తిలో ఉంచినాడు. ఇంకా చేయాల్సింది ఏమీ లేదు కాబట్టి అట్లా మాగన్నుగా ఉండిపోయినాడు. అటువంటి పరిస్థితిలో ఈ జంట సర్పాలు తనకి సడన్ గా స్ట్రైక్ అయినాయి, ఫ్లాష్ మాదిరి మెరిసినాయి. దాంతో డిఎన్ఏ స్ట్రక్చర్ ఇట్లా ఉండొద్దని చెప్పి రూపొందించినాడు. అదే చిట్టు చివరికి కరెక్ట్ అయింది. కాబట్టి ఈ పద్ధతి మంచిదా, ఆ పద్ధతి మంచిదా అని చెప్పి మనం పూర్తిగా ఏదో ఒక దాన్ని పక్కన పెట్టడానికి వీల్లేదు. వాస్తవం ఏమిటంటే ఇక్కడ సెన్సెస్ ను వాడతారు, ఇక్కడ సెన్సెస్ ను వాడకం తగ్గిస్తారు. కరెక్ట్ అయిన మెథడ్ ఏమిటంటే నాన్ సెన్సరీ పర్సెప్షన్. అంటే ఒక విషయం గురించి చాలా డీప్ గా ఆలోచిస్తూనే ఉండి దాన్ని మనసులో చేతనమైనటువంటి మనస్సు, కాన్షియస్ మైండ్ కాకుండా ఉపచేతనమైన మనసులో దాన్ని నింపుకున్నట్లయితే ఎప్పుడో ఒకసారి ఆన్సర్ దానంతట అదే ఫ్లాష్ మాదిరిగా వస్తుంది. ఇట్లాంటి సంఘటనలు జరిగినాయి. ఒక ఫ్లాష్ మాదిరిగా ఆన్సర్ దానంతట అదే తడుతుంది. అట్లాగే పరమాత్మ స్వరూపాన్ని తెలుసుకోవాలంటే కూడా ఏది పరమాత్మ ఏది కాదు అనేది జాగ్రత్తగా పరిశీలన మొదలు పెట్టినట్లయితే ఉన్నదే లేని దానిని పట్టిస్తుంది. ఉన్నది ఏమిటంటే ప్రపంచం, లేనిది ఏమిటంటే లేక కనపడదు ఏమిటంటే పరమాత్మ. ఈ ఉన్నదే ఆ కనపడని దాన్ని పట్టిస్తుంది. అందుకని దీన్ని ఆధారం చేసుకునే పరమాత్మను పొందాలి. మనం మొట్టమొదటి చెప్పేటప్పుడు కూడా అసతోమ సద్గమయ అంటాం. అంటే ఈ అసత్తైన ప్రజలు వాడి పరమాత్మని సత్యాన్ని పట్టుకోవాలి తప్ప ఈ ప్రపంచాన్ని పక్కకి తిరగదోసేసి పరమాత్మను ఎప్పుడు పట్టుకోవడం సాధ్యం కాదు. ఏది ప్రపంచం, ఏది పరమాత్మ అని విచారించడం అనేది తప్పనిసరి. జ్ఞాన మార్గంలో ఈ విచారణ చేసినప్పుడే చాలా తొందరగా మనం ఆ ఫలితాన్ని చూడడానికి అవకాశం ఏర్పడుతుంది. నిజంగా నిజ జీవితంలో విచారణ పద్ధతి ఎట్లా ఉంటుంది అంటే ఒక ప్రశ్నను లోపల అట్లాగే ఉంచి మననం చేసుకుంటా ఉండినట్లయితే మీకు ఒక 2 చిన్న పజిల్స్ ఇస్తాను, దయచేసి వీటి గురించి ఆలోచించండి. ఒక వ్యక్తి దగ్గర ఒక ప్రత్యేకమైన కోడి ఉంది. ఆ కోడి పెట్టిన గుడ్లను కనుక తిన్నట్లయితే చాలా మందికి తెలియదు, కానీ అది చాలా మందికి సక్సెస్ అయింది. కాబట్టి ఈ కోడిగుడ్డు ధర ఒక్కొక్కటి 1000 రూపాయలు తక్కువ లేదు. దానికోసం క్యూ కట్టుకొని ముందుగానే టికెట్లను రిజర్వ్ చేసి పెట్టినట్టుగా ఆన్లైన్ లో రిజర్వ్ చేసి పెట్టుకొని ఈ కోడిగుడ్లను కొంటా ఉంటారు. ఇతను ఇట్లా బాగా సంపాదించినాడు. ఈ సంపాదించింది అతను ఉండేటువంటి కోళ్ల ఫారంలో దాచిపెట్టుకోవడం కష్టం కాబట్టి ఒక చిన్న వజ్రాన్ని కొనుక్కున్నాడు. కొన్ని కోట్ల విలువ చేసే చిన్న వజ్రాన్ని కొనుక్కొని జాగ్రత్తగా దాచిపెట్టుకున్నాడు. అది ఒకరోజు తన మెడలో వేసుకొని ఉండగా ఆ తావి చూడిపోయి ఆ వజ్రం కింద పడిపోయింది. అతను చూస్తూనే ఉన్నాడు. గుట్టుకున్న కోడెక్కి అదేదో మెరుస్తుందని చెప్పి మింగేసింది. కోళ్ళు మామూలు మేతతో పాటు కొన్ని రాళ్ళు కూడా తింటాయి. ఎందుకంటే అరిగించుకోవడం కోసం వాటికి ప్రత్యేకమైన ఏర్పాటు లేదు కాబట్టి కొన్ని రాళ్ళను కూడా కంపల్సరీ మింగుతాయి. అట్లా తళతళ మెరిసిన రాయి కనపడగానే అది మింగేసి ఇప్పుడు దాని పొట్టలో ఉంది. చంపేద్దామా, పెద్ద వ్యాపారం పోతుంది. కాబట్టి ఓపిక చేసి ఆ రోజు నుంచి అది గుడ్లు వరుసగా ఒక 10 రోజులు పెడుతుందో 10 రోజులు రెస్ట్ తీసుకుంటారు. మళ్ళీ నెక్స్ట్ పక్షాన్ని మొదలు పెడతారు. ఒక 9 గుడ్లను అది పెట్టింది. ఈ 9 గుడ్లలో ఏదో ఒక దాంట్లో ఆ కోట్ల రూపాయలు విలువ చేసేటువంటి వజ్రం ఉంది. అయితే అన్ని గుడ్లను పగలగొడదామా అంటే ఒకటొకటి మనకు మంచి కాస్ట్లీగా మార్కెట్లో 1000 రూపాయలు తక్కువ లేకుండా పోయేది. అందుకని పగలగొట్టుకుంటే వేస్ట్ అయిపోతారు. మరి తెలుసుకోవడం ఎట్లా అని కాసేపు ఆలోచించినాడు. గుడ్డును పగలగొట్టకుండా దేంట్లో వజ్రం ఉందని తెలుసుకోవాలంటే ఆ వజ్రం ఉన్నటువంటి గుడ్డు కొంచెం బరువు ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే శనగింజంత వజ్రం కాబట్టి మిగిలిన గుడ్ల కంటే కూడా సాలిడ్ గా ఉంటుంది కాబట్టి కొంచెం బరువు ఎక్కువ ఉంటుంది. అందుకని ఒక బంగారు అంగడికి పోయి సున్నిత త్రాసు ఒకసారి ఇవ్వండి, ఈ 9 గుడ్లలో ఏది బరువైందో తూకం చేసుకుంటా అన్నాడు. అబ్బాయి చేసుకో, అభ్యంతరం ఏం లేదు. ఒక్కసారి కనుక సున్నిత త్రాసు వాడితే నాకు 200 రూపాయలు ఇవ్వాలా అతను కండిషన్ పెట్టినాడు. డబ్బులతో మనిషి, అతను కూడా డబ్బు మనిషి, వీడి దగ్గర దండిగా డబ్బులు ఉన్నాయని చెప్పి తెలుసు కాబట్టి ఎట్లనే తీసుకోవాలని చెప్పి సున్నిత త్రాసు ఇస్తాను కానీ ఒక్కసారి వాడుకుంటే 200 అన్నాడు. అతని అదృష్టం బాగున్నట్లయితే యూతులకు 4 గుడ్లు అవతలకు 4 గుడ్లు త్రాసులో ఉంచితే ఈ 2 పక్కన ఉండేటువంటి పెయిన్స్ సమానంగా కనుక తూగినట్లయితే బై డిడక్షన్ మెథడ్ కింద ఉన్న గుడ్డులో వజ్రం ఉంది అని అర్థం. దీన్నే డిడక్షన్ మెథడ్ అని చెప్పంట. అంటే నిజంగా వాస్తవంగా మనం చూడకపోయినప్పటికీ ఈ 2 పళ్ళాలు సమానంగా తూగినాయి కాబట్టి వీటిలో బరువైంది లేదు, అందుకని కింద ఉన్నది ఆటోమేటిక్ గా బరువైన గుడ్డు అని చెప్పి తెలుసుకోవచ్చు.
ఇది డిడక్షన్ మెథడ్. అయితే అతనికి అదృష్టం బాగుంటే అట్లా జరుగుతుంది. అదృష్టం బాగలేకపోతే ఈ 2 పళ్ళాల్లో ఏదో ఒక పళ్ళెం కొంచెం కిందికి పోతుంది. అంటే 4 ఇంట్లో ఉంది. ఈ 4 ఏది బరువైనదని తెలుసుకోవడం కోసం ఒక పక్క 2, ఒక పక్క 2 ఉంచుతాడు. మళ్ళీ ఏదో ఒక పక్క బరువు తూగుతుంది. అంటే రెండోసారి కూడా త్రాసును వాడుకుంటాడు. మళ్ళీ ఈ రెండిట్లో ఎడమ పక్కన ఒకటి, కుడి పక్కన ఉంచితే ఏది బరువైంది తూగితే దాంట్లో వజ్రం ఉందని తెలుసుకుంటాడు. అంటే 3 సార్లు వాడుకుంటాడు అతను. లేక 3 జన్మలు అతనికి అవసరం. కానీ అతను కొంచెం జాగ్రత్తగా ఆలోచించినాడు. 2 జన్మల్లోనే ముక్తి పొందే అవకాశం ఏదైనా ఉందా? 2 సార్లు మాత్రమే త్రాసును ఉపయోగించి బరువైన గుడ్డను కనుక్కునే మార్గం ఏమైనా ఉంది అని చెప్పి అతను ఆలోచించినాడు. ఆలోచించి కేవలం 2 సార్లులోనే డెఫినెట్ గా ఎక్కడ వజ్రం ఉందో అతను కనుక్కోగలిగినాడు. అతని యొక్క డిడక్షన్ ఏమిటి అనేది కొంచెం జాగ్రత్తగా ఆలోచించండి. డిడక్షన్ మెథడ్ అంటే ఎట్లా ఉంటుంది అనేది మీకు అర్థమవుతుంది. డిడక్షన్ వల్ల కలిగేటువంటి సౌకర్యం ఎట్లా ఉంటుంది, అసలు విచారణ పద్ధతి అంటే ఏమిటి అనేది మీకు అర్థమవుతుంది. కాబట్టి ఈ ఎగ్జాంపుల్ ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. ఇట్లాంటిది ఇంకొక చిన్న పజిల్ ఇస్తున్నాను. ఒక వ్యక్తి ఇతర దేశాల నుంచి రెగ్యులర్ గా వజ్రాలు దిగుమతి చేసుకుంటా ఉంటాడు. అతని ఫ్రెండ్ అక్కడ ఉండేటువంటి వ్యక్తి, ఆఫ్రికాలో ఉండే వ్యక్తి ఏం చేస్తాడంటే, ఇతను కొని తాగేటువంటి సిగరెట్ ప్యాకెట్ కొని దాంట్లో ఒక ప్యాకెట్ లో మెల్లిగా ఒక పక్క నుంచి తీసేసి మధ్య భాగంలోకి ఈ వజ్రాన్ని ఉంచి ఆ పైన అవసరమైన మేరకు మరి పొగాకు నింపేసి బయటికి మాత్రం ఏమి కనపడకుండా తయారు చేసి పంపిస్తాడు. కానీ ఆ షిప్ వాళ్ళకి ఎట్లనో తెలిసింది వజ్రాలు ఎటో విధంగా దిగుమతి అవుతున్నాయి ఇండియాకి అని చెప్పి తెలిసింది. దాంతో ప్రతి మెటీరియల్ చెక్ చేయింది మాత్రం ఎవరికి కస్టమర్స్కి ఇవ్వద్దని చెప్పి ఆదేశాలు ఇచ్చారు. అయితే ఆ షిప్ యొక్క క్యాప్టెన్ తను బాగా తెలిసిన అతను, అయ్యా నేను రెగ్యులర్ గా వస్తున్నాను, ఎప్పుడు మీ దగ్గర తీసిపోతాను కదా, ఈ సిగరెట్లు లేకపోతే నేను చచ్చిపోతాను, మామూలు కాఫీ లేకపోయినా కూడా మనం చచ్చిపోతా ఉంటాం, కాబట్టి ఇవి లేకపోతే నేను ఇబ్బంది అయిపోతుంది, ఎట్లా ఒకట్లు ఈ తండ్రి, తర్వాత నిదానంగా చెకింగ్ చేస్తుండు, ఇవాళ శనివారం ఆదివారం వచ్చినాయి కాబట్టి హాలిడే, సోమవారం వరకు ఆగాలంటే నేను ఆగలేను అన్నాడు. సరే అయితే ఒక్కటి తీసుకొని పోవన్నాడు. ఏదో ఒక్క పెట్టె తీసుకో, నీకు కావాల్సిన సిగరెట్లే కదా, ఒక్క పెట్టె తీసుకోన్నాడు. కానీ మనవాడికి కావాల్సింది ఏమిటి, వజ్రాలు ఉండేటువంటి పెట్టె కావాలి. అట్లయితేనే అతనికి డబ్బులు వస్తాయి. పైగా తను గనక ఆ పెట్టెని ఇప్పుడు తీసుకోకపోయినట్లయితే ఆ సిగరెట్లను వజ్రాలు రవాణా అవుతున్నాయన్న సంగతి బయటకు పడితే తన ఫ్రెండ్ని తనని ఇద్దరు తీసుకొని జైల్లో పడేస్తారు, మొత్తం ఆస్తినంతా కూడా కన్ఫిస్కేట్ చేస్తారు. కాబట్టి ఎట్లయినా సరే కష్టపడి ఏ సిగరెట్ పెట్టెలో వజ్రాలు ఉన్నాయో ఒక దాంట్లోనే ఉన్నాయి కనుక్కోవాలి. అందుకని ఏం చేసినాడంటే అతనికి ఒక ఆలోచన వచ్చింది. మామూలుగా సిగరెట్ పెట్టెలో 10 సిగరెట్లు ఉంటాయి, ఒకటొకటి ఒక 10 గ్రామ్స్ ఉండినట్లయితే మొత్తం సిగరెట్ పెట్టే యొక్క బరువు 100 గ్రామ్స్ ఉంటుంది. ఈ వజ్రాలు ఉండే దాంట్లో మాత్రం అంటే అది 11 గ్రాములు బరువు ఉంటుంది. ఒకవేళ ఆ పెట్టెలో మొత్తం 10 సిగరెట్లు ఇది కనుక ఉండినట్లయితే మిగిలిన పెట్టెలన్నీ 100 గ్రాములు మాత్రమే తూగుతా ఉంటాయి. దీనికి ఎక్స్ట్రాగా ఒక 10 గ్రాములు అంటే 110 అది అందుకని తూకం చేసి కనుక్కున్నా అని చెప్పి అక్కడ చూస్తే ఒక ఒక్కసారి వాడుకుంటాను. సిగరెట్ ఏదో కల్తీ జరుగుతుందండి, కొంచెం బరువు లేని పనికిరాని వేస్తున్నారంట, ఆ పనికొచ్చేది ఏదో తీసుకుంటా అంటే, సరే దాన్ని ఒక్కసారి మాత్రం నువ్వు వాడుకోవచ్చు, ఎందుకంటే అఫీషియల్ గా నువ్వు వాడినట్లయితే ఎప్పుడైనా రిజిస్టర్ అయిపోతుంది, ఇంకా రెండోసారి వాడడానికి అవకాశం లేదు. దాన్ని అన్లాక్ చేసి ఒక్కసారి వాడుకోవడానికి సెట్ చేసి మళ్ళీ అది ఎలక్ట్రానిక్ వెయింగ్ మిషన్, దాన్ని ఆఫ్ చేసేసి కెప్టెన్ బయటకు వెళ్ళిపోయినాడు. ఇప్పుడు అతను ముందుండే సమస్య ఏమిటంటే కేవలం ఒక్కసారి మాత్రమే ఆ త్రాసును వాడుకొని ఏ పెట్టెలో సిగరెట్లు ఉన్నాయో తెలుసుకోవాలి. అది ఎట్లా సాధ్యమవుతుంది అనేది కొంచెం దయచేసి ఆలోచించండి. అసలు విచారణ పద్ధతి అంటే ఏమిటి అనేది మీకు అర్థమవుతుంది. వీలైతే రేపు సమాధానం చెప్పండి, ఇప్పుడు తెలిసిన సమాధానం చెప్పొద్దు, ఎందుకంటే మిగిలిన వాళ్ళు కూడా ఆలోచించాలి కాబట్టి. ఇంకేమైనా సందేహాలు ఉంటే ఒక 5 నిమిషాలు ఉంది, అడగండి. సంజీవరావు గారు అన్మ్యూట్ చేయాలనుకుంటారు.
నమస్కారం గురుగారు. నమస్తే అండి. మనసు సార్ గురుభ్యో నమః. గురుభ్యో నమః. చెప్పండి. సార్ నా డౌట్ ఏందంటే ఇప్పుడు ఈశ్వరుడు, విష్ణు, బ్రహ్మ వీళ్ళు ముగ్గురు ఉంటారు కదా సార్. వీళ్ళు అంటే స్థిరంగా వాళ్ళే ఉంటారా? లేకుంటే వీళ్ళేమన్నా మారుతుంటారా సార్ రెగ్యులర్‌గా? యాక్చువల్‌గా ఇవి బ్రహ్మ, విష్ణువు, శివుడు అనేటివి, ఈశ్వరుడు అనేటివి పోస్టులు మాత్రమే. ఈ బ్రహ్మ మనకు గనక ఒక మహాయుగం అయిపోతే, మహాయుగం అంటే ఒక కలియుగము ప్లస్ ఒక ద్వాపర యుగము, ఒక త్రేతాయుగము, ఒక కృతయుగం. ఈ 4 కలిపి ఒకసారి అయిపోతే మహాయుగం అంటారు. మనకు మహాయుగం అయినది ఆయనకు ఒక పగలు. ఇంకొక మహాయుగం కలిసినట్లయితే ఆయనకు రాత్రి. ఇట్లా ఆయనకు కూడా పగలు, రాత్రి ఉంటాయి, నెలలు ఉంటాయి, సంవత్సరాలు ఉంటాయి. ఆయన కూడా 100 సంవత్సరాలు మాత్రమే జీవిస్తాడు. ఆ బ్రహ్మ చనిపోయిన తర్వాత, చనిపోయినాడని అనడానికి వీల్లేదు. శరీరాన్ని వదిలేసి ఇంకొక పోస్ట్‌లోకి పోయినప్పుడు, ఎందుకంటే వాళ్ళకి పరమాత్మ అనే సంగతి తెలుసు కాబట్టి వాళ్ళకి ఇదేమి ఇబ్బంది కాదు. ఆ శరీరాన్ని వదిలేస్తారు. అంతకాలం ఆయన చేసినటువంటి పనికి ప్రతిఫలంగా శివుడు ఏం చేస్తాడంటే, ఆ బ్రహ్మ యొక్క కపాలాన్ని తన మెడలో దండగా ధరిస్తాడట. ఇప్పటికే శివుడి మెడలో బోలెడన్ని కపాలాలున్నాయి. అంటే ఎంతమంది బ్రహ్మలు వెళ్ళిపోయారో అర్థం చేసుకోండి. కాబట్టి రాబోయే కాలంలో రావణ బ్రహ్మ, ఆంజనేయుడు కూడా బ్రహ్మగా వస్తారు. అది ఒక పోస్ట్ లాంటిది. వాళ్ళు మారుతా ఉంటారు. మనకు 100 సంవత్సరాలు పూర్తయినట్లే గాని వాళ్ళ కాల పరిమితులను వాళ్ళకు 100 సంవత్సరాలు అవుతాయి. లేక ఆయనకు ఒక కనురెప్ప అయితే మనకు ఒక యుగం గడిచిపోతుందంట. ఒక మహాయుగం గడిచిపోతుందంట. అట్లాగే విష్ణుదేవుడు కనురెప్ప వేసే లోపల బ్రహ్మకు ఒక యుగం గడిచిపోతుందంట. శివుడు ఒక కనురెప్ప వేసే లోపల యుగం గడిచిపోతుంది. ఇక ఆ తల్లికి ఒకసారి కనురెప్ప కొట్టిందంటే ఆమె ఎప్పుడు కళ్ళు రెప్పలు ఆర్చదు. ఒకసారి కొట్టినంటే మొత్తం సృష్టి అంతా కూడా అంతమైపోతుంది. కాబట్టి ఒక మాదిరి చూసినట్లయితే ఆ పోస్ట్‌లో ఎవరుంటే వాళ్ళకి ఆ పేరు ఉంటుంది. దీంట్లో కొంతమంది కొద్ది కాలం మాత్రమే ఉంటారు. అంటే మన టర్మినాలజీ చెప్పాల్సొస్తే బ్రహ్మ కొద్ది కాలం ఉంటారు. ఆయనకంటే విష్ణువు ఎక్కువ కాలం ఉంటాడు. ఒక 100 సంవత్సరాలు ఎక్కువ ఉంటాడు. ఆయనకంటే ఎక్కువ ఉండేవాడు ఈశ్వరుడు. ఈశ్వరుడు కూడా అంతమైనాడు అంటే అప్పుడు సృష్టి అయిపోయిందని చెప్పి అర్థం. మళ్ళీ కొత్త సృష్టి ప్రారంభం అవుతా ఉంటుంది. కాబట్టి అవి పేర్లు కాదు, పోస్టులు మాత్రమే. ఓకే. సార్ అమ్మవారు స్థిరంగా ఉంటదా? అంటే ఇప్పుడు మీరు చెప్పే లలిత అమ్మవారు అమ్మవారు స్థిరంగా ఉంటుంది అని చెప్పడానికి వీల్లేదు. అయ్యవారు స్థిరంగా ఉంటారు. ఇక్కడ అయ్యవారు అని కూడా వాడడానికి వీల్లేదు. దాన్ని ఆత్మ అనాలి. ఆత్మ స్త్రీ కాదు, పురుషుడు కాదు, నపుంసకుడు కాదు, వస్తువు కాదు, శక్తి కాదు. ఈ ఆత్మలోనే అన్నీ ఉంటాయి. ఆత్మ అంతటా వ్యాపించి ఉంటుంది సృష్టి లేనప్పుడు. ఎప్పుడైతే సృష్టి జరగాలనుకుంటుందో అప్పుడు ఈ ఆత్మలో ఉండేటువంటి ఒక శక్తి బయటకొస్తుంది. అది కాసేపు ఆత్మని అయస్కాంతం అనుకుంటే, ఈ అయస్కాంతంలోంచి విద్యుత్ శక్తి బయటకొస్తుంది. ఈ ఆత్మ అనేది కదలిక లేనిది. అయస్కాంతం కదలదు. కానీ విద్యుత్ శక్తి మాత్రం ఆ విద్యుత్ శక్తిని ఉత్పత్తి చేయడం కోసం ఇట్లా గుండ్రంగా తిప్పుతా ఉండాలి డైనమోని తిప్పినట్టుగా. దాంతో పాటు విద్యుత్ శక్తి ఎప్పుడు చలనపూరికంగా ఉంటుంది. అంటే వేవ్ ఫార్మ్‌లోనే విద్యుత్ శక్తి ఎప్పుడు కూడా ఉంటుంది. ఇది చలనాత్మకం. అయితే ఇది ఎక్కడిది? దాని నుంచి వచ్చిందే. కాబట్టి జ్యోతి అనేది పరమాత్మ అనుకోండి. జ్యోతి నుంచి వచ్చే కాంతినేమో అమ్మవారు అని చెప్పి అనుకోండి. ఈ అమ్మవారు ఎప్పుడు ఉంటుంది. సృష్టి ఉన్నప్పుడు, లేనప్పుడు కూడా. సృష్టి ఉన్నప్పుడు బయటికి వ్యక్తం అవుతుంది. సృష్టి లేనప్పుడు పరమాత్మ లోపల ఉంటుంది. కాబట్టి పరమాత్మ పర్మనెంట్. పరమాత్మలో ఉండే శక్తి కూడా పర్మనెంట్. పరమాత్మలో ఉండే శక్తి వ్యక్తమైనప్పుడు ప్రపంచం, వ్యక్తం కానప్పుడు లోపలికి లాగేసుకున్నప్పుడు ఆ ప్రళయం వచ్చింది, మొత్తం పోయిందంట. కాబట్టి పరమాత్మ పర్మనెంటే, ఆ పవర్ కూడా, శక్తి కూడా పర్మనెంటే. ఆ 2 మాత్రమే పర్మనెంట్. కానీ ఇక్కడ 2 కూడా అనడానికి వీల్లేదు. జ్యోతి దాని యొక్క కాంతి. జ్యోతిని దాని కాంతి నుంచి సెపరేట్ చేయలేం. కాంతిని జ్యోతి నుంచి సెపరేట్ చేయలేం. కాబట్టి అక్కడ ఉండేది ఒకటే ఒకటి. అదే అద్వైతం. రెండవది ఏమీ లేదు. ఇతర ప్రపంచం అంటూ ఏమీ లేదు. ఉన్నది ఒకటే. ఒక్క ఆత్మనే తను శక్తి రూపంలో వ్యక్తమైనప్పుడు ప్రపంచం మాదిరి మనకు కనిపిస్తా ఉంటుంది. మనల్ని అటు ఇటు తిప్పుతా ఉంటుంది. కాబట్టి ఉన్నది ఒకటే అని చెప్పేది అద్వైతం. అదొక్కటే పర్మనెంట్. అదొక్కటే శాశ్వతమైనది. ఆ దాంట్లో ఉండే శక్తి కూడా శాశ్వతమైనది. ఆ శక్తి కూడా దాందే కాబట్టి ఇంక విడిగా చెప్పాల్సిన అవసరం లేదు. మిగిలినవన్నీ కూడా అశాశ్వతాలు, లేక దీర్ఘకాలం ఉంటాయి. మనతో పోలిస్తే బ్రహ్మ దీర్ఘకాలం ఉంటాడు. కానీ ఆయన కూడా శాశ్వతమేమి కావు. చాలా థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఆ పరమాత్మ ఒక్కడే సత్యము, నిత్యము కూడా. సత్యం అంటే ఎప్పుడు ఉండేవాడు. ఆ పరమాత్మని సృష్టి జరిగినప్పుడు వచ్చేటువంటి శక్తి కూడా
నిత్యం అంటే ఆ మార్పు లేకుండా ఎప్పుడు ఒకే మాదిరి ఉంటుంది. మనం వాడకం కోసం విద్యుత్ శక్తిని ఉష్ణ శక్తిని విద్యుత్ శక్తిగా మార్చుకుంటా ఉంటాం. కానీ మొత్తం శక్తిని మాత్రం ఎవరు పెంచలేరు, తగ్గించలేరు. అది ఎప్పుడు 80నే. దాని యొక్క వయసు ఎప్పుడు కూడా 80నే. అందుకే అష్టాదశ శక్తి పీఠాలు ఉన్నది దానికోసమే. దాన్ని ఎవరు కూడా మార్చలేరు, పెంచలేరు, తగ్గించలేరు. అటు ఇటు మార్చుకోవడానికి మాత్రమే మన చేతిలో ఉంది. నెక్స్ట్. థ్యాంక్ యూ సార్. ఎనీబడి? వెంకటేశ్వరరావు గారు ఈరోజు కూడా ఆబ్సెంట్ అనుకుంటాను. రామ సుబ్బారెడ్డి గారు ఉన్నారు. ఓకే, నమస్కారం గురుగారు. నమస్తే. నమస్తే. మాకు మా కంట్రోలింగ్ అంతా సంజీవ్ గారి చేతిలో ఉంది. ఓకే, ఓకే. ఆయన అన్మ్యూట్ చేస్తే కానీ మాకు ఓపెన్ అవట్లా. ఆయన ఇందాక కళ్ళాలు తీసేసినాడే, తీసేయబట్టే కదా ఇందాక మాట్లాడింది. మరి నాది ఏంటో మరి అన్మ్యూట్ అవ్వట్లేదు. సరే సార్, చాలా ధన్యవాదాలు. చాలా చాలా సూచనలు ఇచ్చారు. దాంతో పాటుగా మీరు మాకు ఫజిల్స్ కూడా 2 ఇచ్చారు. అవునండి, మీ మంచి. అది దాన్ని ఏమంటారంటే మాకు సెషన్ లో ఒక భాగం మా బ్రెయిన్ కి. అవునండి, ఎందుకంటే చాలా మందికి ఆ విచారణ అనే పద్ధతి సరిగా అర్థం కాక అక్కడికి ఆగిపోతున్నారు. అందుకని విచారణ అనే పద్ధతి ప్రవేశపెట్టినాను, అది విచారించండి కొంచెం. ఓకే, అటువంటి శక్తిని మాకు కూడా ఇమ్మని మిమ్మల్ని కోరుతున్నాం. మీరు ఇచ్చిన పజిల్ని విచారణ చేసి మీకు సమాధానం చెప్పే అంత శక్తి మాకు ఇమ్మని కోరుతున్నాం. తప్పనిసరిగా అమ్మవారిని అడగండి, మీరు కాదు. ఎందుకంటే అమ్మవారు అందరికి అన్ని ఇచ్చింది, కానీ నాకు కొన్ని ఉన్నాయి, మీకు కొన్ని ఉన్నాయి. అది డిస్ట్రిబ్యూట్ చేయగలిగే ఉంది, నాకు లేదు. నేను క్వశ్చన్ ఇవ్వడం వరకే. ఆ చెప్పే శక్తి మాకు ఇప్పించండి. అదే మీ క్వశ్చన్కి ఆన్సర్ చెప్పే శక్తి మాకు ఇప్పించండి. ఓకే సార్, అయితే కార్యక్రమం పెట్టింది, అందుకే పదులు పెట్టామంటే మీకు రావాలనే ఉద్దేశం. అందుకే ఎవరికైనా ఆన్సర్ చెప్పినా వెంటనే తెలియదు చెప్పొద్దు అన్నాను, ఎందుకంటే మిగిలిన వాళ్ళకి కూడా రావాలి కదా. అందుకని అవునవునవును, కొద్ది రోజులు వెయిట్ చేసి ఆ శక్తిని వాడుకుంటారో లేదో చూద్దాం. ఓకేనండి. లేరంటారా సంజయ్ గారు? ఉన్నట్లేరు ఈ పూటకి. మంగళం. సర్వం కృష్ణ. శ్రీ గురుభ్యో నమః. సభాయ నమః. సర్వం కృష్ణార్పణం.